गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। पैला नमो शारदा माई, तुजा नमो गौरी गणेश, तेजा नमो माता पिता, चौथा नमो गुरुपदेश। ओम नमः शिवाय। 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 ओम नमो भगवती। ओम नमो भगवती। ओम नमो भगवती। ओम नमो भगवती। ఆత్మీయ బంధువులారా, గురుపుత్రులారా, ఈనాటి సత్సంగంలో తెలుసుకునే విషయాలు, ఆలోచించే విషయాలు మీ ముందు పెట్టుటకు ప్రయత్నం చేస్తాం. ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యం వలన మనకి మానవ జన్మ లభిస్తుంది చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అమూల్యమైన మానవ జన్మను మనము అనేక రకాల ప్రలోభాలకు గురై, అనేక ఆశయాలకు గురై, అనేక రకమైన కోరికలకు గురై అసలు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకోలేక రకరకాల అసలు విషయాలలో మనము ఈ అమూల్యమైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నాం. కాబట్టి వృధా చేయకండి దయచేసి, సదా రాదు ఈ మానవ జన్మ. కాబట్టి అనేక జన్మాల నుంచి చేసిన పుణ్యం వలన ఈనాడు మనకు ఆ భగవంతుడు, ఆ ఆది పరాశక్తి మాత, ఆ తల్లి కృపాకటాక్ష వలన మనకు ఈనాడు ఈ మానవ జన్మ లభించడం. కాబట్టి మానవ జన్మ దుర్లభము అని చెప్పి అన్నారు. ఈ మానవ జన్మ దొరకడమే అసలు ఎంతో అదృష్టంగా భావించవలసి ఉంది. ఎందుకని చెప్పంటే ఈ సృష్టి నిర్మాణ క్రమ విధానంలో ఆ యొక్క పరంపిత పరమాత్మ, ఆ యొక్క తల్లి జగన్మాత మనకు 84 లక్షల రకముల జీవులను సృష్టించి అందులో ఈ 4 లక్షల రకముల అసలు మానవ జన్మను సృష్టించి ఈ మానవ జన్మకే అసలు ఆ భగవంతుణ్ణి, ఆ తల్లిని, ఆ యొక్క అసలు మార్గమును కూడా అసలు ఈ మానవ జన్మకు అవకాశం ఇచ్చింది. కాబట్టి భావన మనకుంది. కాబట్టి మరి మానవ జన్మ లోపలనే ఈ గురువు దగ్గరికి పోయి మార్గం తెలుసుకొని గురువులు చెప్పిన ప్రకారము ప్రతిదినము ధ్యానం చేస్తూ
నామ అభ్యాస యోగ సాధన చేస్తూ అసలు మనకు ముందుకు సాగినప్పుడు ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఒక అసలు దైవశక్తి, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, మనలో ఉన్నటువంటి ఒక తల్లి ఆ జగన్మాత దర్శనము పొందే అవకాశం ప్రతి మానవాళికి ఉంది. ఆ విషయం మనం మర్చిపోయి ఈ యొక్క సంసారం అనే అసలు మోదులో పడి ఈ విషయవాసన పడి మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను, మనలో ఉన్నటువంటి యొక్క అసలు ఆత్మ దర్శనం పొందలేక, ఆ ఆత్మ జ్ఞానం తెలుసుకోలేక అసలు మనం ఈ మానవ జన్మను వృధా చేసుకుంటున్నాము. తిరిగి మళ్ళీ మనకు మానవ జన్మ వస్తుంది అనేటువంటి ఒక విషయం కూడా మనకు అది గ్యారంటీ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అని చెప్పానంటే కర్మతో జన్మ, జన్మతో కర్మ కాబట్టి మరి రుణానుబంధం కాబట్టి మన ప్రారంభ కర్మ తీసుకొని వచ్చి మనం ఈ ప్రపంచానికి మానవ జన్మగా వచ్చినాము. కాబట్టి మళ్ళీ మనకు ఈ జన్మ లోపల కూడా అసలు మనకు తెలుసో తెలియకను ఒక అజ్ఞానం చేత అసలు మరి కొన్ని అలవాట్లకు బానిసై, కొన్ని దురలవాట్లకు కూడా లోనై, కొన్ని విషయ కోరికలు లోనై కూడా మనం అనేక రకాలటువంటి కర్మలు చేస్తూ ఉన్నాము. మరి ప్రారంభ కర్మ అనుభవిస్తూ మరి ఇప్పుడు చేసినటువంటి కర్మలు సంచిత కర్మలు, ఆగామ కర్మలు, క్రియామాన కర్మలు, ఇటువంటి కర్మలు ఉన్నాయి. కాబట్టి కర్మ ఎంతవరకు ఉన్నదో మరి అంతవరకు కూడా మళ్ళీ మనకు ఈ యొక్క జన్మ ఉంది. కాబట్టి ఈ జన్మరహితము చేసుకోవాలి అంటే కర్మరహితం కావాలి. కర్మరహితం కాకుండా జన్మరహితం కాదు. కాబట్టి మరి కర్మతో జన్మ ఉంది కాబట్టి, జన్మతో కర్మ ఉంది కాబట్టి కర్మరహితం అయినప్పుడే మోక్ష స్థితిని పొందడానికి అవకాశం ఉంది. మనలోని ఆత్మస్థితిని, ఆత్మశక్తిని చేరే మార్గం కూడా మనలో ఉంది. కాబట్టి ఆ మార్గమును మంచి గురువును ఆశ్రయించి గురు మార్గంలో నామస్మరణ, ధ్యానము, సాధన, అభ్యాసం చేస్తూ మనకు 4 ప్రకరణలు ఉన్నాయి, అవస్థలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఈ మానవ శరీరం కూడా అసలు మానవ జన్మ కూడా 4 అవస్థలు. ఎందుకు అని చెప్పానంటే మొట్టమొదటి మనకు బాల్యావస్థ, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. అదేవిధంగా కూడా మనకు ఈ యొక్క ఆత్మజ్ఞాన మార్గంలోకి వస్తే మనకు ప్రతి మానవునికి 4 శరీరాలు. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము, మూడవది కారణ శరీరము, 4వది మహాకారణ శరీరం. కాబట్టి ఈ 4 శరీరాల ఆవల ఉన్నటువంటిదే పరమాత్మ స్థితి, పరబ్రహ్మ స్థితి అని చెప్పని కూడా అసలు మనము చెప్పవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి అదేవిధంగా మనకు కూడా అసలు ఈ ధ్యానములో, సాధనలో, అభ్యాస యోగంలో కూడా మనకు 4 అవస్థలు. మొదటిది అసలు జాగ్రత్త అవస్థ, ఈ స్థూలంలో పనిచేస్తుంది. రెండవ అవస్థ సూక్ష్మ శరీరము, కాబట్టి స్వప్నావస్థ, స్వప్నంలో పనిచేస్తుంది. మూడవది కారణ శరీరము, ఆత్మస్థితి, ఆత్మదర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మహాకారణ శరీరము అది శూన్యస్థితి. కాబట్టి అక్కడ అసలు ఆ యొక్క శరీరం శూన్యస్థితిలో పనిచేస్తుంది. కాబట్టి ఇంకా దానికంటే అవతలటువంటి 4వది తుర్యావస్థ. కాబట్టి తుర్యావస్థ సమాధి స్థితి. ఆ సమాధి స్థితి ఆవల ఉన్నటువంటిదే చైతన్యం. కాబట్టి మనకు చైతన్యం కాబట్టి ఈ 4 అవస్థలు దాటిన తర్వాతనే ఆత్మజ్ఞానం అనే విషయం మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ యోగ సాధన లోపల గురువు చెప్పిన ప్రకారము ప్రతినిత్యం అసలు 3 గంటలు నామస్మరణ అభ్యాసం యోగం చేస్తూ అసలు ఈ 4 అవస్థలను, 4 శరీరాలను దాటిపోయి ఆ పరబ్రహ్మ స్థితి తెలుసుకున్నప్పుడే మనకు ఆత్మస్థితి ఏంటిది, మరి పరమాత్మ స్థితి ఏంటిది, గురు స్వరూపం ఏమిటి అనే విషయం తెలుస్తుంది తప్ప అసలు అంతవరకు అసలు మనం ఎన్ని రకాల భావన చేసుకున్నప్పటికీ కూడా అసలు కేవలం అది ఒక మనోభావనకి వస్తే తప్ప కానీ అది వాస్తవ విషయం కాదు. మరి వాస్తవ విషయం అనుకుంటే మనము ఈ యొక్క అసలు మొట్టమొదలు సాధకుడు అసలు చేయవలసింది నామస్మరణ. ఎందుకంటే పూర్వకాలంలో కూడా అసలు ఒకసారి చూడండి, కృతయుగంలో కావచ్చు, ద్వాపరంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, ఏ యుగంలో కూడా అసలు ఈ యొక్క నామస్మరణ దారనే అది రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, నామస్మరణ దారనే అసలు వరములు పొందేరు, ఆ తపస్సు దారనే అసలు వరములు పొందారు. కాబట్టి ఆ తపస్సు చేసేవాళ్ళు కూడా అసలు వరములు పొందేరు. కాబట్టి ఏం వరం పొందేరు అంటే ఓం బ్రహ్మదేవాయ నమః. కాబట్టి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఆ తపస్సు చేసి కూడా అసలు మృత్యుంజయాలు ఒకటి శక్తిని కూడా పొందగలిగారు. కొందరు నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రము ఆ మంత్రజపం చేసి కూడా అసలు వాళ్ళు కూడా అసలు ప్రహ్లాదుడు కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు కూడా ఎవరైనా పడి కూడా అసలు వాళ్ళు కూడా అసలు ఆ యొక్క శ్రీ మహావిష్ణు దర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి పొందారు. కాబట్టి
అదేవిధంగా శివుని కూడా దర్శనం పొందడానికి ఓం నమ శివాయ ఇది పంచాక్షరి జపం. కాబట్టి ఈ పంచాక్షరి జపం చేసి ఆ శివుని దర్శించుకొని శివుని అనుగ్రహం పొంది వరములు పొందిరు. కాబట్టి మరి నేడు కూడా ఈ కలియుగంలో కూడా కేవలం నామస్మరణ అభ్యాస యోగం ద్వారానే మనము మోక్షల స్థితి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ నామస్మరణ చేయకుండా మరి ధ్యానం చేస్తాము అని అనుకుంటే ఆ ధ్యానం కుదరదు. కాబట్టి మనసుకు మనము ఈ నామస్మరణ అభ్యాసం చేయాలి. మొట్టమొదటి సాధకుడు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటి గురువు ఇచ్చినటువంటి ఒక నామ జపం సాధకుడు మొట్టమొదటి మనసుకు నేర్పాలి. ఇందాక నేను చెప్పినట్టు ఓం నమో భగవతి అనే ఒక నామస్మరణ మనం మనసు ద్వారా నామస్మరణ చేసినప్పుడు జీవుడు కూడా మనకు ఈ కంఠస్థానం ఉంటుంది. కాబట్టి మనసు కూడా కంఠస్థానంలో ఉంటుంది. కాబట్టి అది తెలుసుకొని జీవుడు కూడా నామస్మరణ చేస్తాడు. కాబట్టి మరి అట్లా జీవుడు నామస్మరణ చేసినప్పుడు జీవుని యొక్క అనుభూతి మనకు తెలుస్తుంది. జీవుని యొక్క ప్రతిరూపం మనకు దర్శనమిస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరమే జీవుని ప్రతిరూపము, స్థూల శరీరము నిరూపం అయితే సూక్ష్మ శరీరము జీవుని ప్రతిరూపం. తర్వాత ఇంకా ముందుకు అయితే జ్యోతి స్వరూపం, ఇంకా కొద్దిగా ముందుకు అయితే ఆత్మస్వరూపం బిందు స్వరూపం, ఇంకా కొద్దిగా ముందుకు పోతే మనము పరమస్వరూపము ప్రకాశం, ఇంకా కొంచెం ముందుకు పోయినామంటే మనకు సద్గురు రూపం కూడా ప్రకాశమే వెలుగే. కాబట్టి ఇంకా కొంచెం చైతన్యంలోకి పోతే అది ఒక శక్తి. కాబట్టి అది కూడా కేవలం ఒక విశ్వ చైతన్య శక్తి బిందు స్వరూపమే. కాబట్టి ఆ రకంగా మనము సాధన చేస్తూ ఈ దేహం లోపల ఈ స్థూల శరీరం లోపల సాధన చేసి గురు మార్గం నడుస్తూ గురువు చెప్పిన ప్రకారం అభ్యాసం చేస్తూ సాధన చేయడమే ఇదొక ప్రక్రియ. దీనినే మనము క్రియాయోగం అంటారు. క్రియాయోగం అని చెప్తారు. దీని ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇది ఒక జీవన యాత్ర, జీవుని యొక్క యాత్రను కూడా మనము చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవస్థలు దాటకుండా మరి ఎవరు కూడా ఒక ఆత్మదర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ ఉంది మనకు. ఆగ్నేయ చక్రంలో ఆ తల్లి యొక్క దర్శనం ఉంది. కాబట్టి మరి ఆగ్నేయ చక్రం రావాలని చెప్పనంటే మనకు కుండలి అని చెప్పని మేలుకొల్పినప్పుడే కుండలి శక్తి కూడా వాస్తవంగా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మణిపుర చక్రంలో కుండలి అని చెప్పినటువంటి ఒక నాడి, అది దైవిక నాడి, దైవ శక్తితో కూడుకున్నటువంటి ఒక నాడి. అది 12 అంగుళాలు ఉన్నటువంటి ఒక నాడి. కాబట్టి దానికి దైవశక్తి. ఆ నాడి ప్రక్రియ ద్వారానే, ఆ నాడి యొక్క శక్తి ద్వారానే మనకు కూడా ఈ తల్లి గర్భం నుండి ఆ నాడి రెండు ఏకమయ్యే ఆ శ్వాస ప్రక్రియ ద్వారా, ఆ నాడి ద్వారా, ఆ దైవశక్తి అనుగ్రహం ద్వారానే మనం ఈ యొక్క తల్లి యొక్క గర్భం లోపల శుక్ల శోణితాలు కలిసి ఒక పిండం తయారై ఆ పిండానికి ప్రాణశక్తిని ప్రాణదాత కూడా ప్రసాదించింది కూడా ఈ యొక్క దైవిక శక్తే. అదే కుండలి జ్ఞానయోగ శక్తి మాత. కాబట్టి ఆ నాడి ద్వారానే మనకు ప్రాణప్రతిష్ఠ వచ్చింది. కాబట్టి మరి ఇప్పటికి కూడా నీలో కూడా 21,600 జీవుడు జపిస్తున్నా చెప్పినటువంటి ఆ జపరాస్యం కూడా ఆ నాడే ప్రక్రియ ద్వారానే చేస్తుంది. కాబట్టి మనకు తెలియకుండానే, నీకు తెలియకుండానే అది యొక్క ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మరి మనము జీవించి ఉండగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ శ్వాస ప్రక్రియ ఊపిరి ఆగిపోయిందో అప్పుడు మనకు మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ ఒక ఊపిరికి ఈ యొక్క మరణానికి అనుసంధాన క్రియమే ఆ దైవిక శక్తి, ఆ దైవిక శక్తి. కాబట్టి ఆ శక్తి యొక్క రహస్యము తెలుసుకోవడమే ప్రథమ మానవ జన్మ, ప్రథమ యొక్క సాధకుని యొక్క లక్ష్యం. కాబట్టి దానికి సంబంధించినటువంటి గురువు దగ్గరికి పోయి, క్రియాయోగ గురువుల దగ్గరికి పోయి, ఎవరైతే ఈ శ్వాస ప్రక్రియ చేసే గురువులు ఉన్నారో ఆ స్వభావం చెప్పే గురువుల దగ్గరికి పోయి ఆ గురు యొక్క రహస్యం, ఆ శ్వాస క్రియ రహస్యం, ఆ శ్వాస రహస్యం, ఆ హంస రహస్యం, ఆ హంస జపం మొదలు తెలుసుకొని మనము సాధన చేస్తూ అభ్యాస యోగం చేస్తూ మన ప్రయాణం చేయడమే జీవుని యొక్క యాత్ర. కాబట్టి మొట్టమొదటి మనకు మణిపూర చక్రం నుంచి ఆ కుండలి జాగృతి చేసుకొని తిరిగి మళ్ళీ మూలారం ద్వారా స్వాదిష్ట చక్రము, మణిపూర చక్రము, మళ్ళీ తిరిగి మణిపూర చక్రం రావాల్సిందే. మణిపూర చక్రము అనాథాదులు, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. మరి ఆ సహస్రారం నుంచి కూడా మనం పోయినప్పుడు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మూలానికి రావాల్సిన అవసరం ఉంది. అది పూర్ణ యాత్ర, పూర్ణ యాగం అని చెప్పినది. కాబట్టి మరి ఆత్మీయ బంధువులారు మరి ఇవాళ ప్రాపంచికంగా మనసు యొక్క ప్రభావం చేత మనోభావన చేత మనము ధ్యానం చేస్తున్నామని చెప్పి అనుకొని ఆ యొక్క స్వప్నంలోకి వెళ్ళి ఆ స్వప్నంలో ఉన్న దృశ్యాలను చూసి మేము ధ్యానం చేస్తున్నాము అనే భ్రాంతిలో ఉన్నారు. కాబట్టి
ఆ భ్రాంతి నుంచి బయటకు వచ్చి వాస్తవ విషయం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. ధ్యానం ఎలా చేయాలి, దాన్ని ఎలా చేస్తే అది ధ్యానం అవుతుంది ఏమంటే ధ్యానంకు ముందు నామస్మరణ నేర్చుకోవాలి, నామస్మరణ అభ్యాసం చేయాలి. ఆ నామస్మరణ అభ్యాసం చేసినప్పుడే నీకు మనసు స్థిరమై త్రికుటి స్థానమందు భూమధ్య స్థానమందు ఆ మనసు స్థిరమైనప్పుడు ధ్యానం నీకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ధ్యానం లోపలనే ఆ వాయువులు కదలికాయి, ఆ వాయువులు ఈ 5 వాయువులు ఒకటిగా అయి ఆ 25 తత్వాలు ఒకటై 26వ జీవుడి యొక్క మేల్కొల్పి ఆ జీవుని యొక్క స్వరూపం తెలుసుకోవడమే సాధన కొరకు లక్ష్యం. కాబట్టి మరి ఆ రకంగా మనము ధ్యానం చేస్తూ సాధనలకు ముందుకు పోవాలి. మరి మానవ జన్మ అని చెప్పని అంటున్నాం మొత్తం మనం జనరల్గా మొత్తం మరి నిత్యం చూస్తున్నాం మనం ఈ అసలు విషయం మర్చిపోయారు. ఈ ప్రాపంచిక ఒక మొదల పడి ప్రాపంచిక విషయాలు పడి ఈ సంసారమైన మత్తులో పడి మనలో ఉన్నటువంటి దైవం ఏదైతే ఉందో మనలో దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. దేహమే దేవాలయంబూరా తెలసిన వారికి దేహమందే దేవుడున్నడురా, తెలసిన వారికి దేహమే దేవాలయంబూరా, తెలసిన వారికి దేహమందే దేవుడున్నడురా. ఆత్మబంధువులారా, ఈ దేహం లోపలే ఈ ప్రాపంచికం లోపల మనం చూస్తున్న ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే అటు ఒక మహోన్నతమైన మనకు ఆ తల్లి జగన్మాత మన లోపల పెట్టింది. కాబట్టి ఇంట్లో అన్నీ ఉన్నాయి లోపల, ఇది ఏది లేదు అనేది ఏం లేదు. అది తెలుసుకోవాలి. మీ కంటితో మన కంటితో మనం చూడాలని చెప్పి అనుకుంటే కేవలం ఈ క్రియాయోగము, ఈ శ్వాస ప్రక్రియ, అంశజపము, నామస్మరణ, ధ్యానము, అభ్యాసయోగము, సాధన ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ గురువు దగ్గరికి పోయి ఈ కుండలి మణిపూర చక్రంలో ఉన్నటువంటి కుండలిని మేలుకొల్పి ఆ యొక్క కుండలి యొక్క అనుగ్రహం ద్వారా ఎవరైతే మూలాల నుంచి సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సత్యంగా చెప్తున్నాను, వాస్తవంగా గణపతి మూలాల చక్రంలో గణపతి దర్శనం అవుతుంది, అది వాస్తవమైన విషయమే. స్వాతి చక్రం లోపల బ్రహ్మ దర్శనం అవుతుంది, అది వాస్తవమైన విషయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మణిపూర చక్రంలో కూడా మహావిష్ణువు అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహమును ఖచ్చితంగా దర్శనం పొందగలుగుతారు సాధకుడు. మరి ఆయన యొక్క వరములు కూడా పొందగలుగుతారు. కాబట్టి అదేవిధంగా అనాథ చక్రంలో కూడా లింగరూపం కాబట్టి ఆ లింగ దర్శనం చేసుకొని ఆ లింగం నుంచి ఆ తేజస్సు నుంచి ఆ యొక్క శక్తిని పొంది సాధకుడు మహోన్నత శక్తి పొందగలుగుతాడు. పంచాక్షి జపం లోపల అంతటి మహోన్నతమైన శక్తి ఉంది, అది మామూలు విషయం కాదు. కాబట్టి ఆ శక్తిని పొందాలి, పొంది తప్ప మరి ఆగ్నేయ చక్రాలు ఉన్నటువంటి ఒక అమ్మవారికి అనుగ్రహం సాధకుడు పొందాడు. కాబట్టి పంచాక్షి జపం చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఆ జపం లోపల అన్ని శక్తులు ఇమిడుకొడుతున్నాయి. కాబట్టి ఆ జప రహస్యం తెలుసుకొని ఆ జపం లోపల చేయాలి. బయట జపం చేసినప్పటికీ కొంతవరకు పనిచేసినప్పటికీ కూడా ఈ పంచాక్షి జపం లోపల చేయాలి సాధకుడు. అది లోపల ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి అనేదే గురి యొక్క మార్గము. ఇదే సురంగ మార్గం, ఇదే రహస్య మార్గం, ఇదే అంశ మార్గము, ఇదే క్రియాయోగం. అదేవిధంగా విశ్వచక్రంలో కూడా జీవుడు దర్శనం అయితే జీవుడు అంటే నీరు పనువు కనిపిస్తుంది. కాబట్టి నీరు పనువు చూసుకోవడం, గంగా యమున సరస్వతి లోపల స్నానం చేసినప్పుడు జీవునికి ఉన్నటువంటి ఈ యొక్క ఆ కర్మలన్నీ కొన్ని తొలగిపోతాయి. కాబట్టి మనసుకున్నట్టు మాలే తొలగిపోతాయి. కాబట్టి అప్పుడు తను తాను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తనకు తాను చూసుకొని ఏదైతే అద్దంలో చూసుకొని మనం ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఆ విధంగా లోపల కూడా జీవుడు చూసుకుంటారు. కాబట్టి అదేవిధంగా ఆగ్నేయ చక్రంలో కూడా అమ్మ నవదుర్గా మాత ఆ 9 అవతారాలు దర్శిస్తారు. కాబట్టి ఆ 9 అవతారాల తర్వాత 10వ అవతార దర్శనం కూడా తల్లి ఉంటే కానీ సందేహం లేదు. అదేవిధంగా సహస్రారం సద్గురుమూర్తి, సద్గురుమూర్తి, సద్గురు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పన్నారు మొత్తం. కాబట్టి మొట్టమొదలు సద్గురుమూర్తి కూడా ఈ ప్రాపంచికంలో ఏ గురు ఉపదేశం ఇచ్చిండో నీకు, ఏ గురుమూర్తి దగ్గర నువ్వు క్రియాయోగం తీసుకున్నావో ఆ గురు యొక్క మూర్తి ఇలా దర్శనమే సహస్రం సద్గురుమూర్తి, ఆ రూపం నీకు దర్శనం కావాల్సింది. కాబట్టి అదే నిజమైన దర్శనం. ఆ తర్వాత ఆ గురుమూర్తి వెలుగు స్వరూపం, ఆ గురుమూర్తి శక్తి స్వరూపం. కాబట్టి ఆ గురువుని దర్శనం చేసుకోవడం అనేదే ఇదొక ప్రక్రియ, ఇదే క్రియ అని చెప్పిన నువ్వు చెయ్యు. ఏదైతే మనకు జీవుడు మనకు పెద్దలు చెప్తున్నారు 21,600 జపం చేస్తున్నది జీవుడు అని చెప్తున్నారు మొత్తం. ఆ 21,600 జీవుడు జపం చేస్తే నువ్వు గురువు ద్వారా నేర్చుకొని ఈ స్వభావ రహస్యం తెలుసుకొని నువ్వు క్రియ చెయ్యు, నువ్వు చెయ్యి ఆ జపంను. ఎన్ని చేస్తావు రోజుకు అని చెప్పని అంటే లెక్క తీసుకొని కాకుండా నువ్వు ఆ సమయం తీసుకొని ప్రతిరోజు ఒక సాధకుడు స్థిర సిద్ధి పొందాలి, స్థిర ఆసనం పొందాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా 3 గంటలు అభ్యాస యోగం చేసినప్పుడే
కొంతవరకు నీకు సాధన సత్ఫలితం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎంత చేసేప్పటికీ కూడా స్వప్న వృత్తాంతాలు చూసి స్వప్న వృత్తాంతాల అనుభవం చెప్పనుకొని ఆ ప్రకాశం చూసినా ఆ వెలుగు చూసినా లేకపోతే ఎందరో మహాత్ములను చూసినప్పటికీ కూడా అది స్వప్నావస్థ అవుతుంది. కాబట్టి మరి వాస్తవంగా మనకు 4 అవస్థలందు కూడా సాధకుడు ఎరకదో ఉండాలి. ఏ విధంగా అంటే స్థూలంలో నువ్వు ధ్యానం చేస్తున్నా అనేటువంటి కాదు ఆలోచనకు నీకు ఉండాలి. ఎందుకని చెప్పానంటే ఏదైతే గురువు చెప్పిండో ఆ గురువు చెప్పినటువంటి ఒక నామస్మరణ ఆ మంత్రం అని చెప్పి అనుకోవద్దు. అది ఏదైనా అనుకోవచ్చు, అది నామస్మరణ చేస్తున్నట్టు నీకు ఎరకగలి ఉండాలి. అదేవిధంగా దేహం మీద కూడా నీకు ఎరక ఉండాలి. అదేవిధంగా కూడా అసలు మరి త్రికుటి స్థానం లోపల దృష్టి కూడా నీకు భావన ఉండాలా. ఇప్పుడు బాహ్యంలో ఏం జరుగుతుందో ఇప్పుడు విషయం తెలివి ఉండాలా. మొత్తం శ్వాస మీద కూడా నీకు ఎరక ఉండాలా, శ్వాస జపం కూడా నీకు తెలిసి ఉండాలా. కాబట్టి ఇవన్నీ కూడా నీవు తెలివితోటి నీ ఎరకతోటి జాగ్రత్త అవస్థలో ఉండి అదులు ధ్యానం చేయడమే అదులు నిజమైన సాధకునికి లక్ష్యం. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతంలో కూడా ఎరకాలి ఉన్నప్పుడే సమాధిలో కూడా 3 అవస్థలు. కాబట్టి సమాధిలో 3 స్థితిలో కూడా అది దాటి ఎరకాలి ఉన్నప్పుడే ఆ యొక్క చైతన్య యొక్క శక్తి ఏంటి, ఆ పరమాత్మ శక్తి ఏంటి అని మనకు ఒక సాగు తెలుస్తుంది. కాబట్టి మామూలుగా మనం ఏదో మనం అనుకున్నట్టు కాకుండా అసలు ఏదో మనం ఊహించుకున్నట్టు కాకుండా అసలు వాస్తవం తెలుసుకొని మరి ధ్యానం చేయాలని చెప్పని ఈ మానవ జన్మాదులు మహోన్నతం. కాబట్టి మరి మానవ జన్మాదులు వలన ఫలితం ఏమిటి? చాలామంది అనుకుంటారు చెప్పండి, మరి గుడి దగ్గరికి పోతే కూడా ఏమి ఫలితం వస్తుంది అంటే నిజమైనటువంటి ఒక సంత మహాత్ములు నిజమైనటువంటి కాలం సాధన చేసిన సత్పురుషుల వలన కూడా అదులు మనం ఉపదేశం తీసుకోకున్నా వాళ్ళ దర్శనము చేసుకుంటే అదులు మరి మనం అనేక జన్మలు చేసినా కూడా కర్మలు పోతే వాళ్ళ అనుగ్రహం వలన వాళ్ళ ఆశీర్వాదం కూడా అదులు మనకు ఎంతో ఫలితం దక్కుతుంది. మరి ఏ విధంగా అని చెప్పని మనం అనుకున్నప్పుడు మా గురువుగారు ఒక చిన్న కథ చెప్పేవారు. ఆ కథ మీకు వినిపిస్తాను. ఆ కథ యొక్క అసలు సారమును, ఆ కథ యొక్క అసలు విషయాన్ని గ్రహిస్తే మీకు మరి వాస్తవంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి మరి మీకు అర్థం కావడం ఉద్దేశంతో నేను మీకు ఈ ముందు ఉంచడం ప్రయత్నం చేస్తున్నాను. ఏ విధంగా అంటే ఒక ఊరిలో ఒక కోమటి షావుకారు ఉంటాడు. ఆ షావుకారి యొక్క వృత్తి ధర్మం ఏమిటి అని చెప్పానంటే అసలు ఇటు ఒక దిక్కు అసలు వ్యాపారం చేస్తూ రెండవ దిక్కు అసలు వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి. అప్పుడు ఆ కాలం లోపల కూడా అసలు మనమందరం కూడా చాలా పేదవాళ్ళం, బీదస్తులం. కాబట్టి ఆ బీదస్తులు పేదలు వాళ్ళకైనా కార్యక్రమం జరిగినప్పుడు ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఆ షావుకారి దగ్గరికి పోయి అసలు అప్పు తీసుకొచ్చుకుంటుంది. ఆ షావుకార్యాలు వడ్డీకి ఇస్తూ ఆ షావుకారి తన కిరాణకు నడిపిస్తూ కూడా అదును నడిపించేవాడు. అయితే ఒకరోజు అదే షావుకారి అతనికి ఇంకా వేరే ఆలోచన లేదు. గురువు భక్తి కానీ భగవంతుడు కానీ అనేది ఆయనకు ఏది లేదు. కేవలం అదును వడ్డీలకు ఇవ్వడం, మరీ కఠినంగా వసూలు చేయడం, వడ్డీకి వడ్డీ అదులు తీసుకోవడం, చక్రవడ్డీ ఇట్లా అనే తప్ప ఆయనకు ఇంకా ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి మరి అటువంటి షావుకారి ఒకరోజు అనుకోకుండా అదును ఈ పక్క గ్రామం లోపల వాళ్ళ ఊరికి దగ్గర పక్క గ్రామంలో కూడా ఒక వ్యక్తికి ఒక రైతు ఆయన పంట పొలాల కోసం అసలు ఆ షావు దగ్గరికి పోయి అప్పు తీసుకొని ఆ పంట పొలాలు వేస్తారు. కాబట్టి ఆ సమయం లోపల అప్పుడు వర్షాలు పడక అదులు పంటలు పండక అదులు ఆ యొక్క రైతు అదులు ఆ అప్పు తీర్చలేకపోతాడు. ఈ షావుకారు ఏం చేస్తారు గుర్తుందా, నాయన అదులు నీకు ఫలాని టైంకు అదులు నాకు ఇస్తాను కాబట్టి మరి ఇస్తలేవు కాబట్టి వడ్డీతో ఇంత పని పోయి అక్కడ టైంలో అడిగితే కూడా ఆయన బతిమలాడుతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. నాకు సమయం ఇయ్యు, షావుకారిని ఖచ్చితంగా నేను మళ్ళీ కడతా అదులు అని చెప్పానంటే నాకు కఠినాత్ముడు కాబట్టి కనికరం చూపకుండా అదులు ఆ యొక్క అదులు రైతు యొక్క అదులు వస్తువులు సామాన్లు ఆయన డబ్బు కోసం జప్తు చేసుకొని ఆయన ఇల్లును కూడా జప్తు చేసుకొని ఆయనతో ఒక 3-4 మూటలు ఆయన సామాన్ అంతా మూట కట్టుకొని అక్కడ రోడ్డు మీద పెట్టుకొని కుమ్ముంటాడు మొత్తం. ఈ షావుకారి తత్వం ఎట్లా ఉండాలని చెప్పి అంటే బాగా పిసినారి, లోబి, ఎవరికి దానం చేసిన వాడు కాదు, ఏ గుళ్ళకు మొక్కినవాడు కాదు,
ఎవరికేం సాయం చేసిన వ్యక్తి కూడా కాదు. అప్పుడు ఈ షావుకారు అనుకుంటాడు కదా అని చెప్పని అంటే అది మరి ఈ వస్తువులు ఈ సామానంతా ముల్లిమట కడుకొని మా ఇంటికి చేరాలా, మరి అది ఖర్చు పెట్టాలని చెప్పని అనుకున్నప్పుడు అంత కొంతమంది అది అడుగుతారు షావుకారిని, మరి అరే నానా బండి కట్టు మరి ఇట్లా తీసుకపోవాలని చెప్పని అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఎందుకు అడుగుతారు చెప్పండి, అవును మా వడ్డీకి వాటి తీసుకుంటలేవు మొత్తం. వాళ్ళకు ఆలోచన వచ్చి వాళ్ళు కూడా అంటారు, అబ్బో ఏమైనా డబ్బులు ఇవ్వద్దు వాళ్ళు ఉచితంగా తీసుకపోవాలన్న ఆలోచనతోటి సరే ఎవరైనా దొరుకుతారా లేదా అని చూద్దామని చెప్పి అనుకొని ఆ షావుకారు చూస్తూ ఉంటాడు. అంతలోపలనే అది ఒక గురువు, ఒక సాధువు, అతను వెంబడి ఇద్దరు శిష్యులు వస్తుంటారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటూ అదే దారుకుంటూ వస్తుంటారు. మొత్తం వచ్చినప్పుడు అది అప్పుడు చూస్తారు అని అనుకుంటాడు, అరే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, కొంచెం ఇద్దరు శిష్యులు మొత్తం యుక్త వయసులో ఉన్నారు, 20-25 ఏళ్ళ లోపు వాళ్ళు కాబట్టి, మరి గురువు కూడా 60-70 వయసు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఈ షావుకారు వాళ్ళ చూస్తాడు, అరే వీళ్ళైతే మనసులో అనుకుంటాడు, వీళ్ళైతే అదులు మరి నాకు సాయం చేస్తే నా సామాన్ అంతా మరి మా ఇంటికి చేరుతుందని చెప్పి మనసులో అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ షావుకారి మనసులో అనుకున్నాడో, ఎప్పుడైతే ఈ షావుకారి మనసులో భావన వచ్చిందో ఆ గురువుగారికి విషయం తెలిసిపోతుంది. ఆ గురువుగారు మహా గొప్ప శక్తివంతుడు కాబట్టి అప్పుడు ఆయన ఆ సాధువు ఆ యొక్క గురువుగారు దగ్గరకు వచ్చి, ఏం షావుకారి ఏం బాగా చూస్తున్నావు, ఏం బాగా యోచన చేస్తున్నావు, బాగా విచారం చేస్తున్నావు, ఏం మతలాభం అని చెప్పి అంటాడు. ఏం లేదు వాళ్ళు సాధువు గారు ఒక చిన్న పని పడ్డది మీతోటి, మరి మీరేమైనా మాకేమైనా సాయం చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పానంటే, చెప్పు మరి ఏం సాయం చేయమంటాం అని చెప్పంటే, ఏం లేదు ఈ పక్కనే అది మా గ్రామం ఉంది కాబట్టి ముల్లే మూటలు మరి అక్కడ తీసుకపోవాలి అసలు, అందుకే మరి ఎవరు లేరు, మరి నేను కొద్దిగా వయసు ఉంది కాబట్టి చేతనదిలే కాబట్టి మరి ఆలోచిస్తున్నాను చెప్పానంటే, ఓ దాందేముంది మా శిష్యులు ఇద్దరు ఉన్నారు, నేను కూడా ఉన్నా అసలు, కాబట్టి మేము తీసుకొస్తాం, నీకు తొందర ఏం లేదని చెప్పాను. కానీ అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు కూడా గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం కట్టుబడి ఆ 2 మూటలు వాళ్ళు ఎత్తుకుంటారు, ఇంకొక మూట గురువారు ఎత్తుకుంటారు. అంటే అప్పుడు ఆయన ముగ్గురు నడుస్తూ ఆదురు అంతే వెళ్తూ ఉంటారు. మొత్తం కొంచెం ఊరు దాటిన తర్వాత అప్పుడు ఈ సాధువు అంటుడు కాబట్టి గురువారు అంటున్నా చెప్పారంటే, ఏం షావుకారి మరి ఊరికే మనం నడిస్తే మరి ఏమి తువ్వ ఉండదు కాబట్టి ఏదైనా మాట ముచ్చట ఉంటే కొంచెం మరి సమయం కూడా అది మనకు ఏర్పడదు కాబట్టి మరి ఏదైనా చెప్పండి అని చెప్పానంటే, అప్పుడు ఈ షావుకారి ఆలోచన వస్తుంది, ఓ ఇటువంటి గొప్ప సాధువు ఉన్నట్టున్నాడు, మొత్తము ఈయనకు నిజమే చెప్పాలా సత్యమే చెప్పాలా కాబట్టి మరి ఏ కొద్ది అబద్ధం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఈయనకు తెలిసిపోతాను ఉద్దేశంతో అప్పుడు షావుకారి ఏమంటాడంటే, అయ్యా సాధువు గారు, నా జీవితం లోపల నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న నాకు ఇదే పని నేర్పిండు, వడ్డీలకు ఇవ్వడం, వసూలు చేయడం, దుకాణం కొట్టు నడిపించడం, అంతే తప్పగా నాకేం తెలియదు. మరి ఇంతవరకు కూడా నేను కూడా ఎప్పుడు కూడా అదులు ఈ సాధువుల దర్శనంకి పోలేదు, మరి గుళ్ళలకు పోయి కూడా నేను బరక కొట్టలేదు, మొక్కలేదు, ఎప్పుడేం చేయలేదు, ఏ పూజ ఏ వ్రతం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అని చెప్పానంటే, ఏది చేసినప్పుడు కూడా ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో, మరి ఎవరికైనా కానీ అది ఇస్తే ఓ 10 రూపాయలు వస్తాయన్న ఉద్దేశంతో కూడా అసలు ఇంతవరకు కూడా మా ఇంటి లోపల కూడా ఏ వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఏ పూజలు కానీ అసలు మరి లక్ష్మీదేవి వ్రతం కూడా ఏం చేయలేదు కాబట్టి అసలు మరి నేను సత్యమే చెప్తున్నా కాబట్టి అది చేయలేదు. మరి నాకు దాని దేని గురించి నాకు తెలియదు, మరి మీరు ఏదైనా చెప్పేది ఉంటే అసలు నేను వింటా, మీకు చెప్పండి అని చెప్పానంటే అప్పుడు ఆ సాధువు సత్సంగం చేస్తూ ఉంటాడు మొత్తం. ఎందుకంటే అంటే ఇది ఆత్మజ్ఞానం కాబట్టి. అప్పుడే సాధువు ఏం చెప్తున్నాడు ఇట్లా మొత్తం పెడితే, అయ్యా షావుకారి అసలు ఏది శాశ్వతంబురా కలియుగము లోపల, ఏది శాశ్వతంబురా, ఏది శాశ్వతంబు మదికి ఎంచి చూడు మీ సోదరా, ఏది శాశ్వతంబు మదికి ఎంచి చూడు మీ సోదరా, ఏది శాశ్వతంబురా కలియుగము లోపల, ఏది శాశ్వతంబురా. ఏ షావుకారి, ఈ ప్రపంచము లోపల అసలు ఏది శాశ్వతం చెప్పనుకుంటున్నాము, ఏది శాశ్వతం కాదు కదా. నీవు ఈ ప్రాపంచిక ధనం కోసం, ఈ ప్రాపంచికాన్ని అంటే అది ధనం కోసం కదా. మరి ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఈ మానవ జన్మను మరి భగవంతు దగ్గరికి పోకుండా, ఓ గుళ్ళకి పోకుండా, మరి ఏ వ్రతం చేయకుండా, ఏ పూజ చేయకుండా అసలు మరి ఇంత కఠినంగా ఎవరి మీద దయ లేకుండా ఒక తోటి సోదరుడు తోటి ఆదుడు మానవుడు అని చెప్పారంటే కనికరం లేకుండా కఠినంగా వ్యవహరించి మరి ఆ యొక్క రైతును బాధపెట్టి
మరి ఆయన కూడా అసలు మరి ఎంత ప్రాధాయపడ్డప్పటికి కూడా అసలు వినకుండా అసలు మరి ఆయన సామాను తీసుకొచ్చి మరి ఇంటికి తీసుకుపోతున్నవే మరి కనీసం అసలు మరి ఆయనకు అవకాశం ఇస్తే అసలు మరి ఆయన అప్పు తీరుస్తుండే కదా. కనీసం మరి ఒక జీవుల మీద దయ అనేది లేకుండా అసలు ఇంత కఠినంగా అసలు వెళ్తున్నాం. దేని కొరకు? ఈ ధనం కోసమే కదా, ఈ ప్రాపంచిక ధనం కోసమే కదా. కాబట్టి అది మరి ఈ ప్రాపంచ ధనం కోసం ఇప్పుడు మరి ఈ శరీరం కూడా శాశ్వతం అని అనుకుంటే ఈ శరీరం కూడా శాశ్వతమైనది కాదు కదా. బాల్యము యవ్వనమంటే పండు ముదుసలి అవునురా. మరి బాల్యావస్థ నుంచి యవ్వనావస్థ నుంచి వృద్ధావస్థ వస్తుంది కాబట్టి అది వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క శరీరమే, ఈ స్థూల శరీరమే శాశ్వతం కాదు కాబట్టి ఈ స్థూల శరీరం కోసం అసలు అనే ఇద్దరితోటి మరి పోరి మరి నువ్వు సంపాదిస్తున్నావు. దేని కొరకు సంపాదించినావు? ఎవరి కొరకు సంపాదిస్తున్నావు? హాలు పిల్లలు అన్నదమ్ములు అంతయో నీ భ్రమయేరా. హాలు పిల్లలు అన్నదమ్ములు అంతయో నీ భ్రమయేరా. అంతగలరని పంతమాడి ఓ అంతగలరని పంతమాడి అన్ని విడిపోయేవురా. ఏది శాశ్వతంబురా కలియుగము లోపల, ఏది శాశ్వతంబురా. ఓయ్ షావుకారి, నీ భార్య పిల్లలను సుఖపెట్టడం కోసమే మరి ఇంత కఠినంగా వ్యవహారం చేసి ఈ ధనమును సంపాదించినవు, మరి వాళ్ళకి ఇచ్చినవు, వాళ్ళ కోసం పెట్టినావు. మరి వాళ్ళు నేను ప్రేమగా చూస్తారా? నేను సంతోషంగా చూస్తారా? మరి ఇంత సంపాదించే ధనం నీ వెంట వస్తుందా? నువ్వు తీసుకపోగలుగుతావా? మరి ఒకసారి యోచనే షావుకారి అని అంటున్నాడు. ఆస్తిపాస్తులు ఎన్నియున్నా అంటి పెట్టుక రావురా. ఆస్తిపాస్తులు ఎన్నియున్నా అంటి పెట్టుక రావురా. అంతగలరని పంతమాడి, అంతగలరని పంతమాడి అన్ని విడిపోయేవురా. ఏది శాశ్వతంబురా కలియుగము లోపల, ఏది శాశ్వతంబురా. ఓయ్ షావుకారి, ఈ కలియుగంలో ఏ శాశ్వతము? నువ్వు బంగ్లాలు కట్టినా, ఆస్తి సంపాదించినా, భూములు సంపాదించినా, ఎంత సంపాదించినా ఏది కూడా నీ వెంట రాదు. వస్తుందా? రాదు మహాత్మా, రాదు. వాస్తవమే. కానీ అయినప్పటికీ కూడా అది మరి అది నాకు ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు కాబట్టి మా నాన్నగారు అదే చెప్పారు కాబట్టి నేను అదే నడుస్తూ పోయినా. కానీ ఏనాడు కూడా నేను ఈ విధంగా ఆలోచన చేయలేదు మహాత్మా అని చెప్పని అప్పుడు ఆయన షావుకారి నిజమైన విషయం తెలుసుకొని, సత్యమైన తెలుసుకొని అప్పుడు బాధపడుతుంటాడు. షావుకారి బాధపడకు, కాకపోతే అదురు ఈ మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడిని అదురు ఆ భగవంతుని మనలో ఉన్నాడు కాబట్టి అది ఈ జీవి ఉన్నప్పుడు అంతే వాటికి అదురు నీవు ఉన్నావు కాబట్టి దేహం ఉంటుంది కాబట్టి జీవి వెళ్ళిపోతే అదురు మరి నీవు లేవు, నేను లేను, ఎవరం లేము. కాబట్టి అదురు మరి ఇప్పటికైనా కానీ సత్యజ్ఞానం తెలుసుకో, సత్యజ్ఞానం వాస్తవం తెలుసుకో, నిజం తెలుసుకో. మరి ఆ భగవంతుడు ఆ ఆత్మరూపం లోపల, ఆ శ్వాసరూపం లోపల అదురు ఆ నీలోనే ఉన్నాడు. ఆ భగవంతుడు, ఆ సద్గురుమూర్తి, ఆ గురుదేవుడు. కాబట్టి ఈ బాహ్యాలు ఉన్నటువంటి ఆ నారాయణుడు, ఆ శివుడు, ఆ యొక్క జగన్మాత అందరూ కూడా నీలో ఉన్నారు. కాబట్టి నీలో నిక్షిప్తంగా దాగి ఉన్నారు. నీ లోపల ఆయా స్థానం లోపల, ఆయా చక్రాల లోపల వాళ్ళు నిక్షిప్తంగా దాగి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తెలుసుకునే రహస్యము ఉంది. ఆ రహస్యం తెలుసుకో. ఇప్పటికైనా కానీ షావుకారి సత్యం తెలుసుకొని సన్మార్గం నడవడానికి ప్రయత్నం చేయు, ధర్మ మార్గం నడవడానికి ప్రయత్నం చేయు. ధర్మాన్ని తెలుసుకో, సత్యం తెలుసుకో, సత్య మార్గంలో నడవడానికి ప్రయత్నం చెయ్యు అని ఈ విధంగా ఆ స్వామీజీ, ఆ గురుగారు ఈయన షావుకారికి చెప్తా పోతుండే మొత్తం. అప్పుడు తిరిగి మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క స్వామీజీ ఆ గురుగారు చెప్తున్న కొద్దీ షావుకారు అప్పుడు ఆ నిజమైన విషయం తెలుసుకొని ఆ షావుకారు ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అయ్యా గురుదేవులు, ఇంతవరకు నాకు ఇటువంటి ఒక సత్యమైన జ్ఞానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని కూడా ఎవరు నాకు చెప్పలేకపోయారు, నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకని చెప్పాను, నేను కూడా ఎవరి దగ్గరికి పోలేదు కాబట్టి నా వృత్తిధర్మాన్ని నమ్ముకున్నా కాబట్టి ఇక్కడనే ఉన్నా. కాబట్టి మరి ఇవాళ అసలు మీ అనుగ్రహం వలన, మీ దర్శనం వలన అసలు నాకు ఇన్ని విషయాలు భగవంతుడు ఆత్మ నాలో ఉంది అనే విషయం నాకు తెలిసింది. కాబట్టి అసలు మరి
అనే భావన చెప్పానంటే, లేదు షావుకారి, ఇప్పటికైనా కానీ అసలు మారు, నీ మనసు మార్చుకొని ఇప్పటికైనా కానీ అసలు ప్రతి జీవికి, ప్రతి మానవుని కూడా నీ చాదినంత వారికి కూడా అసలు సేవాభావంతో, దయాతోటి, కరుణతోటి చూపించి అసలు జీవన బతుకు. నీవు కూడా సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత దాన ధర్మం చెయ్యు, ఎవరికైనా ఒకరికి ఏమైనా సాయం చెయ్యు, నువ్వు వ్యాపారం చెయ్యు. కానీ వ్యాపారం అని చెప్పానంటే గుర్తు, ఒక ధర్మబద్ధమైన వ్యాపారం చెయ్యు, సత్యమైన వ్యాపారం చెయ్యు. వ్యాపారం చేయొద్దని అనడం లేదు, తప్పని అనడం లేదు. మీ నాన్నగారు చెప్పింది కూడా అసలు వాస్తవం. ఎందుకు చెప్పారంటే అసలు కోటి విద్యలు కూటి కూర కాబట్టి అసలు మరి మనం బ్రతకాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా పని కావచ్చు, చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అసలు చెయ్యు. కానీ దాంట్లో కూడా కొంతవరకు కూడా అసలు సత్యాసత్యం తెలుసుకొని, ధర్మధర్మం తెలుసుకొని ఆ మార్గం నడవడానికి ప్రయత్నం చేయు షావుకారి. ఎప్పుడైతే ఈ ధర్మ మార్గంలో, ఈ సత్య మార్గంలో ప్రయాణం చేస్తావో అప్పుడు ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆ భగవంతుడు నీకు అది మంచి చేస్తాడు. ఆ భగవంతు అనుగ్రహంతో కూడా నీకు మంచి జరుగుతుంది అని ఇటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక సత్సంగమాదులు ఆ యొక్క గురుగారు చెప్పడం, ఆ షావుకారు వింటూ ఆ యొక్క నడుస్తూ ఉన్నారు. ఆ షావుకారితో పాటు కూడా ఆ శిష్యులు కూడా వింటూ ఉన్నారు గురువు యొక్క బోధాదులు. కాబట్టి ఆ బోధ వింటూ శిష్యులు కూడా ఆనందపడుతున్నారు. వీళ్ళు షావుకారు కూడా ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి విషయాలు తెలుసుకోలేక అసలు ఒక మూర్ఖుడనై, అంధుడనై, ఒక అసలు నాకు ఈ ధనమే శాశ్వతం అని చెప్పి పనుకొని అనే ఒక భ్రాంతిలో పడి అసలు మరి నా భార్య పిల్లల కోసం నేను బతికిన, నా భార్య పిల్లలు సంతృప్తి పెట్టడానికి ప్రయత్నం చేసిన, అసలు నా కొడుకు అది ఇంకా సంపాదించి పెట్టాలి, ఇంకా 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 నా కొడుకు ఏమైనా చేయాలనేటువంటి కాబట్టి ఈ యొక్క సంసారం అనేటువంటి ఒక భ్రాంతి లోపల అసలు నేను ప్రయాణం చేసిన తప్ప కానీ మరి ఈ రకమైనటువంటి భావన నాకు ఎప్పుడు కలగలేదు, ఆలోచన రాలేదు. గురుదేవ, మరి స్వామీజీ మీ అనుగ్రహంతో నాకు ఈ విషయాలు తెలిసినాయని చెప్పిన ఉద్దేశంతో ఆ విధంగా ప్రయాణం చేస్తూ పోయేటప్పుడు కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు చివరికి అసలు ఎవరైతే ఈ షావుకారు చేరవలసిన ఊరుందో ఆ ఊరు అలానే వస్తుంది. ఆ తోవ కూడా షావుకారు ఇంటి మడికెళ్ళి ప్రయాణం పోతుంటాయి కాబట్టి అక్కడ అసలు అయ్యా స్వామీజీ మరి మా ఇల్లు వచ్చింది, మరి ఆ మూటలు దింపండి అని చెప్పాను. అప్పుడు ఆ మూటలు అక్కడ శిష్యులు ఆ స్వామీజీ అక్కడ పెట్టేసి, మరి అయ్యా షావుకారు చాలా సంతోషం, మరి మీ ద్వారా మరి మాకు కొన్ని విషయాలు తెలిసినాయి, మా ద్వారా మీకు కొన్ని విషయాలు తెలిసినాయి. కాబట్టి ఇంతవరకు ఏదైతే మనం సత్సంగం చేసినామో ఈ యొక్క భగవంతుని విచారం, ఇది ఆత్మవిచారం, సత్విచారం, సత్సంగం. కాబట్టి సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగతి నిర్వహత్వం, నిర్వహత జీవన్ముక్తం, నిత్యదత్తం నిత్యదత్తం జీవన్ముక్త. కాబట్టి ఈ జీవుడు ముక్తిని పొందాలని చెప్పాలంటే ప్రతి మనిషికి సత్సంగం అవసరం. కాబట్టి సత్సంగం అంటే సత్విచారం, సత్యాసత్య విచారణ చేయు, ఆత్మనాత్మ విచారం చేయు. కాబట్టి నిన్ను తెలుసుకో, నీలో ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు, నీ దినచర్య నువ్వు గమనిస్తూ ఉండు. రాత్రి పడుకునే ముందు కూడా ఒకసారి కూడా అసలు ఈ దినమంతా దినచర్యను కూడా ఒకసారి మనము మనసులోకి తీసుకున్నప్పుడు మరి ప్రతి ఉదయం నుంచి నేను రాత్రి వరకు నేను ఏం చేశాను అనేది మనం ఆలోచించినప్పుడు మన యొక్క తప్పులు కావచ్చు, మనం చేసినటువంటి ఒక విధి విధానం కావచ్చు, అవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. కాబట్టి దాంట్లో నువ్వు ఏదైనా పూర్వజారితో కూడా అసలు ప్రతిరోజు కూడా మనం మార్చుకునే అవకాశం మనకు ఆ యొక్క అనుగ్రహం తల్లి మనకి ఇచ్చింది. కాబట్టి మనస్సు, కాబట్టి మననం చేయు, నీ దినచర్య ఒకసారి మననం చేయు, నువ్వు ఏం చేసినవాడు. కాబట్టి అసలు ఆ తప్పు మనం తెలుసుకొని ఆ తప్పు సర్దుకున్నవాడే నిజమైనటువంటి కాదు జ్ఞాని, నిజమైనటువంటి కాదు గురువు, నిజమైనటువంటి ఒక సాధకుడు, నిజమైనటువంటి ఒక మానవుడు. కాబట్టి అటువంటి తప్పును ఇతరులు ఎత్తి చూపించకుండా, ఇతరులు చెప్పకుండా తను తెలుసుకోవడం అని చెప్పానంటే ప్రతి విషయంలో కూడా అసలు సాధన చేయు, అప్పుడే నీకు ప్రతి విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా అసలు ఆ షావుకారికి ఈ విషయాలు చెప్పినప్పుడు ఆ యొక్క షావుకారు కూడా ఆయన కన్ను తెరిచి అసలు మహాత్మాదులు చాలా సంతోషం అంటే చివరికి అప్పుడు ఈ యొక్క ఆ షావుకారికి అది ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి ఆలోచన వస్తుంది? ఇన్ని చెప్పినటువంటి గురుగారికి మరి ఒక విషయం నేను అడగాలదలుచుకున్నా అని చెప్పంటారు. మొత్తం వారికి వెళ్ళి అయ్యా గురుగారు నాకు చిన్న సంశయం ఉన్నది, మరి నేను మీరు అనుమతి ఇస్తే అడుగుతా అని చెప్పి అంటారు. మొత్తం అడుగు అది షావుకారి, అడుగు, తప్పేమున్నది అడుగు. ఇవన్నీ విషయాలు చెప్పిన వాడిని మరి నీవు అడిగినానికి ప్రశ్న జవాబు చెప్పలేదని చెప్పానంటే అయ్యా గురుగారు మరి మీరు చెప్పిన దాంట్లో ఇంతవరకు నేను ఏదో ఒకరికి అడగలేదు. నా ఊహ తెలిసి నుంచి కూడా అసలు నేను చెడు మార్గంలో ప్రయాణం చేసిన, మరి నాకు మంచిగా మరణమా చావు ఎట్లా వస్తుంది, నాకు మృత్యు చూడండి. ఆయన మృత్యు ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక అర్ధగంట గంట సేపు అసలు గురుగారితో సాంగత్యం చేస్తే, గురుగారి వెంట ప్రయాణం చేస్తే
గురువారు చెప్పిన అమూల్యమైనటువంటి వాక్యములు, సత్య పదములు, సత్య వాక్యాలు ఉన్న లోపల అసలు ఆయనకు మృత్యువాదు అనే విషయం ఆ యాదికి వచ్చి, అయ్యా మరి ఇన్ని పాపాలు చేసినా మరి ఏనాడు కూడా ఉద్దేశించి కూడా నేను గుళ్ళకి పోలేదు, ఏ గుడికి పూజ చేయలేదు, ఏ వ్రతం చేయలేదు, ఏ జపం చేయలేదు, ఏ నామస్మరణ చేయలేదు, మరి అటువంటి అప్పుడు మరి నాకు మృత్యు ఎలా సంభవిస్తుంది, మరి ఎలా నేను చనిపోతాను, ఆ విషయము దయచేసి చెప్పండి అని చెప్పని అప్పుడు ఆ గురువారిని ఈ షావుకారి అది బతిమలాడుతుంటాం మొత్తం నవరకాలు. అప్పుడు గురువారు అంటాడు, అయ్యా షావుకారి నీకు ఇప్పటికైనా కానీ సత్యం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని చెప్పంటే, లేదు అసలు గురువారు సత్యమే చెప్పండి అంటే, రేపటికి అంటే 8 రోజులకు, ఇవాళ శుక్రవారం కదా, మరి శుక్రవారం నాడు నువ్వు చనిపోతావు అని చెప్తాడు. మొత్తం 8 రోజులు టైం, ఆయన మృత్యువుకి 8 రోజులే టైం అవుతుంది షావుకారికి. చూడండి ఆ గురువారు చెప్తా ఉన్నాడు, 8 రోజుల నాడు శుక్రవారం నాడు నువ్వు చనిపోతావు. అప్పుడు షావుకారి ఒక్కసారి అసలు ఇక మనం ఊహించలేము. ఎందుకని చెప్పానంటే మరణము సంభవిస్తుంది ముందు అని తెలిస్తే కూడా అది ఏ విధంగా ఉంటుందని మనం ఊహించలేము. కాబట్టి అప్పుడు ఈ గురుగారు చెప్తున్నాడు, చెప్పండి అయ్యా ఇది సత్యమైన మాట కాబట్టి నేను సత్యమే చెప్తున్నాను నీకు షావుకారి, నువ్వు మరి శుక్రవారం నాడు ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, ఈ సమయానికి రాత్రి 9 గంటల వరకు నీ మృత్యువు సంభవిస్తుంది అని చెప్పాను. ఎప్పుడైతే ఈ గురుగారి వాక్యం చెప్పిండో షావుకారికి, అప్పుడు షావుకారి కూడా ఆయన యొక్క దర్శనం వలన, ఆయన యొక్క దృష్టి ద్వారా, ఆయన యొక్క చూపు ద్వారా, ఆయన యొక్క స్పర్శ ద్వారా ఈయన షావుకారికి జ్ఞానసిద్ధి కలిగింది, మేలుకొలుపు కలిగింది జీవునికి. అప్పుడు అంటుండగా చెప్పానంటే, సరే ఆ గురువుగారు నేను ఎప్పుడైనా చనిపోయేదే, జాతస్థ మరణ ధ్రువం కాబట్టి పుట్టినవాడు గిట్టవాడు పుట్టకమాడు కాబట్టి మరణం ఉందని నాకు తెలుసు. కానీ అది మీ అనుగ్రహం ద్వారా, మీ కృప ద్వారా, మీ దయ ద్వారా, మీ దర్శనం ద్వారా నేను 8 రోజుల వరకు మరీ శుక్రవారం చనిపోతున్న విషయం నాకు తెలిసింది. చాలా సంతోషం, ధన్యం. కాకపోతే ఇంకో చిన్న విషయం ఉంది గురుగారు, ఇప్పుడు నాకు మనసులో పూర్తిగా నా సంశయాన్ని దూరం చేయమని చెప్పంటాడు. మొత్తం అడుగు షావుకారి ఏమడుగుతాడు, అన్నీ చెప్పిపోతే నీకు క్లియర్గా కుల్లా అన్నీ చెప్పేస్తాను మొత్తం, నీకు ఏమి దాచుకొని సత్యమే చెప్తాడు నా గురు అనుగ్రహంతో, నా తల్లి అనుగ్రహంతో అని చెప్పినప్పుడు ఆ గురుగారు ఈ యొక్క షావుకారి చెప్తూ ఉంటాడు, ఏమి లేదు మరి ఈ 8 రోజులు మరి నా విధి విధానం ఏంటి, నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అని చెప్పానంటే అప్పుడు చెప్తారు. కానీ చెప్పంటే పోయి షావుకారి మనం చెప్పినట్టు చేస్తావా, చేస్తా పక్కా చేస్తా చెప్పండి. ఏమిటి అని చెప్పానంటే, ఏదైతే నువ్వు ఇంతవరకు కూడా అక్రమ సంపాదించిన ధనం ఉందో, ద్రవ్యం ఉందో, డబ్బు ఉందో అవన్నీ కూడా నీ కొడుకు ఎంతో కొంత ఉంచి మిగతా అంతా కూడా కొంచెం దాన ధర్మం చెయ్యి, పేదలకు బీదలకు ఆ దానం చెయ్యి. ఆ వస్త్రదానం కావచ్చు, పైసదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదైనా దానం చెయ్యి. ఇంతవరకు అని చెప్పండి నీ జీవితం లోపల చేయలేవు కాబట్టి మరి పుణ్యం కావాలా, పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ 8 రోజులు ఈ పని చేయని చెప్పండి మొత్తం. మరి ఇది సరిపోతుందా మరి అని చెప్పండి, ఇది సరిపోదు. ఎందుకంటే పుణ్యం చేసినా కానీ మళ్ళీ జన్మ రావాల్సిందే కాబట్టి, నువ్వు పాపం చేసినావు కాబట్టి పుణ్యం చేయించినావు, మరి పుణ్యం అనుభవించడానికి కూడా మళ్ళీ నువ్వు జన్మ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆ పాపం కూడా అనుభవించడానికి కూడా జన్మ రావాల్సింది కాబట్టి మరి ఇంకేమైనా చేయాలని చెప్పానంటే ఏమి లేదు. నేను ఒక నామస్మరణ చెప్తా నీకు, మొత్తం ఒక నామం చెప్తా, ఒక మంత్రం చెప్తా. ఈ మంత్రం నువ్వు రేయి పగలు చేస్తూ ఉండు. గురుగారు చెప్పండి అనగానే అప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఆ గురువు ఈ యొక్క సావుకారికి మంత్రోపదేశం చేస్తాడు. ఈ మంత్రము ఈ పద్ధతి ప్రకారము ఇలా చెయ్యు, కేవలం నామస్మరణ, అది పంచాక్షరాన్ని చెప్పనుకోవచ్చు, ఓం నమో భగవతి అని చెప్పనుకోవచ్చు, ఏదో ఒక నామస్మరణ ఆ షావుకారికి ఆ గురుగారు ఉపదేశించడం జరుగుతుంది. దాన్ని గట్టిగా పట్టుకుంటాడు షావుకారి, అయ్యా మీరు చెప్పిన ప్రకారం నడుస్తా. రెండవది, నేను ఈనాడు చనిపోతున్నాను అనే విషయం ఇంట్లో ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు. నువ్వు ఈ 8 రోజులు సరైన సమయానికి భోంచేసి ఒక రూమ్ తీసుకొని, సపరేట్ ఒక రూమ్ తీసుకొని దాంట్లో నువ్వు జ్యోతిని వెలిగించి దీపం పెట్టుకొని నువ్వు ఒక మంచిదాకా తూర్పు దిక్కు ముఖం పెట్టుకొని ఆసనం వేసుకొని ఈ నామస్మరణ చేస్తూ ఉండు. ఎవరితోటి మాట్లాడకు, ఎవరికేం చెప్పకు. ఇది విధి విధానం, ఇది దినచర్య, దీని ప్రకారం నడుస్తూ ఉండు అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు అది షావుకారి గురువుగారు మీ అనుగ్రహం ప్రకారము మీరు ఏం చెప్పి దాని ప్రకారం తూచ తప్పకుండా పాటిస్తాను నేను అని చెప్పని అప్పుడు ఆయన ఒక గురువు దగ్గర పాదాలు మొక్కి గురువు ఆశీర్వాదం తీసుకుంటాడు మొత్తం.
అప్పటికి కూడా అది షావుకారి మళ్ళీ షావుకారి, ఎందుకంటే వీళ్ళకి ఆలోచన బాగా గొప్ప వస్తే మొత్తం సంశయం బాగా గొప్పది. మరి అది గురుగారు ఇంకా చిన్న ఒక ప్రశ్న ఉన్నది, మరి ఈ ప్రశ్న కూడా నాకు మనసులోకి వచ్చింది, ఇప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఈ సంశయం కూడా ఆయన నివృత్తి చేసేయు. ఇక మళ్ళీ మీరు పోయితే మరి దొరకరు మొత్తం, నేను ఎట్లాగో నేను చనిపోతాను ఏంటని చెప్పానంటే, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుంది? మరి మీరు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నులు కాబట్టి ఆ విషయం కూడా మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ విషయం కూడా పూర్తిగా నాకు చెప్పండి అని చెప్పానంటే, ఏం లేదు షావుకారి, ఇంతదాకా చెప్పినటువంటి ఇక్కడ స్వామిని మరి ఏ పూర్తిగా చెప్పాలి నీకు, మొత్తం అన్ని కుళ్ళ చెప్పేస్తా నీకు, మొత్తము ఏ దాచుకుండా చెప్తా నీకు, మొత్తము నువ్వు అదృష్టం మంచిగా ఉంది కానీ మాకెందుకో అది ఏ జన్మల పుణ్యమో మరి ఏ జన్మల అది బంధము కాబట్టి మాకు పరిచయమైనవు కాబట్టి మరి ఈ కాసేపటి లోపల కూడా అది ఒక ఎన్నో జన్మల అనుబంధం, ఎన్నో జన్మల అనుభూతి కలిగినట్టు ఉన్నాయి కాబట్టి ఇంత ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకు పూర్తిగా సవిస్తరంగా చెప్తా అని చెప్పని అనుకున్నప్పుడు అది ఆ గురుగారు చెప్తాను చెప్పండి, ఏం లేదు షావుకారి, నువ్వు చనిపోయిన తర్వాత ఏమబడులు వచ్చి నిన్ను తీసుకపోతారు. ఎందుకు? నువ్వు ప్రారంభ కర్మ తీసుకొని వచ్చినావు ప్రపంచానికి, కానీ ఆ కర్మ అనుభవిస్తూ కూడా మళ్ళీ అనేక కర్మాలు చేసినావు. ఎందుకని చెప్పానంటే కొంతమంది నాది బెదిరించినావు, కొంతమంది నాది ఇది చేసినావు, కొంతమంది బాధ పెట్టినావు. నీ ఇన్ని సంవత్సరాల వయసు లోపల కూడా 60 సంవత్సరాల వయసు లోపల కూడా నువ్వే చెప్తున్నావు ఏ పుణ్యకార్యం చేయలేదు అని చెప్పని. మరి అలాంటప్పుడు మరి ఏ పుణ్యకార్యం చేయనప్పుడు అది నువ్వు ఎటుపోతావు? నువ్వు నరకం తీసుకపోతావు, నరకలోకం వాళ్ళు వస్తారు కాబట్టి తీసుకపోతారు కాబట్టి అక్కడ నరకలోకం పోయిన తర్వాత ఒక చిన్న విచిత్రం ఏమైనా చెప్పానంటే నిన్ను యమవాడి దగ్గర తీసుకపోతే అది అప్పుడు యమధర్మరాజు ఒక ప్రశ్న అడుగుతాను నేను మొత్తం. ఏమిటి ఆ ప్రశ్న అది అని చెప్పానంటే, అయ్యా షావుకారి నువ్వేం చేసినావు అని చెప్పానంటే, ఇప్పుడు నాకైతే ఎట్లా చెప్పినావో నువ్వు యమధర్మరాజుకు అదే చెప్పు, అబద్ధం ఆడకు సత్యమే చెప్పు. ఎందుకంటే అయ్యా నేను ఏ పుణ్యకారాలు చేయలేదు ప్రపంచంలోకి వచ్చి, నేను చేసినన్ని కూడా తప్పులే కాబట్టి అది కూడా అది నా బుద్ధి కొరకు, నా పిల్లల కోసం, నా భార్య పోషణ కోసమే అది నేను వడ్డీ వ్యాపారం చేసిన, మరి వాళ్ళ దగ్గర నేను వసూలు చేసిన, కఠినంగా వసూలు చేసిన అని చెప్పి విషయమే చెప్పు. చెప్తే అప్పుడు యమధర్మరాజు ఏమంటాడు కానీ చెప్పాలంటే, అయ్యా మరి మళ్ళీ తిరిగి నీకు ఈ కర్మ అనుభవించడానికి కోసం నీ భూలోకం పంపిస్తున్నాము, మళ్ళీ నీ మానవుడు జన్మ ఇస్తున్నావు కాబట్టి మరి మొట్టమొదటి నువ్వు పాపం అనుభవిస్తావా పుణ్యం అనుభవిస్తావా? దాన్ని యమధర్మరాజు ప్రశ్నిస్తారు కాబట్టి అది అప్పుడు ఇక్కడ ఒక యుక్తి చేత, ఒక తెలివి చేత నేను ఈ మాట నీకు చెప్తున్నా, ఇది మంచిగా గుర్తుపెట్టుకో, మంచిగా జ్ఞాపకం పెట్టుకో, ఎరక పెట్టుకో, అది ఇదే ఎరక నేను కాపాడుతుంది అని చెప్తూ ఉంటాడు. అయ్యా మరి ఏం ఎరక అది, అది ఏం జాగృతి, ఏ అవస్థ అది అని చెప్పినంటే ఏం లేదు. అడిగినప్పుడు ఎప్పుడైతే యమధర్మరాజు అడిగినప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నేను చేసిన 70% నేను పాపాలు చేసిన, ఒక 20% పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఏమిటని చెప్పినంటే, ఫలాని గురువుగారితోటి నేను ఒక 2 గంటలు ప్రయాణం చేసిన, ఆయన సాహచర్యంతో, ఆయన యొక్క సాంగత్యంతో, ఆయన సత్సంగం విన్నా, ఆయన వాక్కులు విన్నా, ఆయన జ్ఞానబోధ చేసిన కాబట్టి మరి ఆయన చెప్పినటువంటి ఒక నామస్మరణ అభ్యాసం చేసిన కాబట్టి మరి ఆయన యొక్క దర్శనం కావాలి అనే యమధర్మరాజు కోరుకో. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో నేను చేస్తా, నీకు నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి అంటున్నాను మొత్తం. ఇది మాత్రం మర్చిపోకు బిడ్డ అసలు అని చెప్పని మళ్ళీ ఒకసారి కూడా అసలు ఆ గురువుగారి షావుకారిని మళ్ళీ ఈ హస్తమస్తకం అని చెప్పని మా గురుగారు అభివృద్ధి చేస్తున్నా కాబట్టి ఆ నెత్తిన చేతి పెట్టి అంతా ఆశీర్వదించి, బిడ్డ భయపడకు, నేను చెప్పిన ప్రకారం నడుచుకో, ఇప్పటి నుంచైనా కానీ ఇంతకుముందు ఏం చేసినావు ఇక్కడ నుంచైనా కానీ మనసు మారి మంచి షావుకారివై మంచి భావన చేత యద్భావం తద్భావతి కాబట్టి మంచి ఆలోచన చేసుకొని అసలు ఈ ప్రకారంగా నడిస్తే ఖచ్చితంగా నీకు నేను సాయం చేస్తాను అని ఆ యొక్క గురుగారు ఆ షావుకారిని మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి ఆ గురుగారు శిష్యులను పట్టుకొని వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ షావుకారు ఆ ముల్లెముడ తీసుకొని ఇంట్లోకి వస్తాడు, వచ్చే అది మొత్తం మొట్టమొదటి స్నానం చేస్తాడు, చేసి ఆయన అప్పుడు అంటారు మరి ఎప్పుడు కూడా పోయారు అంత దుకాణంలోకి పోయి దుకాణంలో కూక్కోండి, ఆ గల్లెపెట్ట బిల్లపెట్ట తీసుకొని అవన్నీ లెక్క చూసుకొని మొత్తం ఆ రోజు మాత్రం ఆ దుకాణంలోకే పోతాడు, ఆయన స్నానం చేస్తాడు, ఆయన అన్నం తింటాడు. అప్పుడు భార్య చెప్తా అంటే ఏమండి అది నాకు ఒక రూమ్ సపరేట్ ఒక రూమ్ కావాలా, ఆ రూమ్ నాకు శుద్ధి చేసి ఇలా చెప్పండి మొత్తం. అప్పుడు ఆ భార్య అంటే అంటే ఏమండి ఎన్నలేదు మరి ఇదేంది అని చెప్పానంటే, ఏం లేదే నాకు ఇట్లా అనిపిస్తుంది కాబట్టి మరి ఆ ఒక రూమ్ నాకు అది మొత్తం అందులో ఏం సామాన్ ఉంచకండి, నేను దాంట్లో ఈ రోజు నుంచి నేను దాంట్లో వండుకుంటా, దాంట్లో ఉంటా, దాంట్లోనే ఇది చేస్తా, ఏదైనా కానీ దాంట్లో లోపలే కాబట్టి వరకు వెళ్ళాలి, మరి ఏం లేదు షావుకారికి ఎందుకు వచ్చింది ఇదిగా చాలా చెప్పినప్పుడు భార్య ఆమె కూడా ఎక్కువ ఆలోచన చేయకుండా ఆ షావుకి చెప్పినప్పుడు ఆ రూమ్ శుభ్రం చేసి ఆ రూమ్ ఆయన కోసం
ఏదైతే వస్తువులు కావాలో పడుకోవడానికి చేసిన అంత వ్యవస్థ అంతా మొత్తం అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఆయన షావుకారిగా గురుగారు చెప్పిన ప్రకారం కాదు, దాంట్లో భోజనం చేయడం, దాంట్లో పడుకోవడం, మన దీపం ముట్టిస్తాడు. ముట్టించి అదులు గురు చెప్పిన ప్రకారం అదులు నామస్మరణ అభ్యాసం మొదలు పెడతాడు. మొత్తం ఇక ఒకటే పని అదిగా పొద్దున్న దాకా తెల్లని దాకా ఒకటే పని. అది ఆయన గురుగారు ఏదైతే మంత్రం చెప్పిండో అది పంచాక్షర మంత్రం అని అనుకోవచ్చు, అష్టాక్షర కావచ్చు, ఆ మంత్రం చేస్తూనే ఉంటాడు మొత్తం. అప్పుడు ఈ షావుకారి యొక్క ప్రవర్తనకు ఈ కొడుకు, కోడలు, ఆదురు, భార్య, ఆదురు అందరికీ వింత అయిపోతుంది మొత్తం. అరే ఏం లేదు మా నాన్న ఆదురు ఎన్నలేంది, మరి చిత్రంగా వెళ్తున్నాడు ఏంది, మరి ఏం ఆలోచన వచ్చిందని చెప్పని ఆయన ప్రవర్తన చూసి కూడా ఆదురు కొడుకు దగ్గరికి పోయి అంటే నాయన ఆదురు ఏంది ఇదంతా ఏంది అని చెప్పానంటే ఏం లేదు రాదురు గంతే ఆదురు నాకు ఇట్లా ఆలోచన వచ్చి నేను చేస్తున్న బిడ్డ ఆదురు ఇంకోటి ఏం లేదు మొత్తం అంటాడు. తర్వాత ఆయన గుర్తుందా 2 నెలల తర్వాత మొత్తం అది యొక్క షావుకారికి మొత్తం ఆస్తిపాతులు లెక్కలు అవన్నీ హిసాబులు ఎవరు వచ్చేటి ఇచ్చేటి అన్ని లెక్కలన్నీ మొత్తం పలానా వాళ్ళు ఇవ్వాలి పలానా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కట్టేటి ఇచ్చేటన్ని లెక్కలు అప్పచెప్తాడు. వాళ్ళ దగ్గర విసుగత్తుకోమని చెప్పి అంటాడు. కొంతమంది కాదు పేదవాళ్ళని పిలిచి వాళ్ళకు దానం చేస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు. ఇవన్నీ గురువు ఏదైతే చెప్పిండో అవన్నీ విధి విధానం అన్నీ మొత్తం తూచా తప్పకుండా గురు వాక్యం సాదృశ్యం కాబట్టి గురువుకి ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం షావుకారు నడుస్తూ వస్తాడు. మరి ఆ గురువుగారు చెప్పిన ప్రకారం కూడా కరెక్ట్ శుక్రవారం నాడు 9 గంటలకు ఆ షావుకారి అదురు ఆ యొక్క యమపట్లకు తీసుకుపోతారు. కాబట్టి అక్కడ అదు యమపట్ల తీసుకుపోయిన తర్వాత అదేవిధంగా గురు చెప్పిన ప్రకారమే ఆ షావుకారికి అదురు అడుగుతారు. అంటే అయ్యా మరి నువ్వు మొట్టమొదటి పాపం అనుభవిస్తావు అని చెప్పానంటే అదురు యమధర్మరాజా మరి నేను పుణ్యం కొద్దిగా ఉంది, పాపం ఎక్కువ ఉంది, కాబట్టి ఆ కొద్దిగా పుణ్యం అనుభవించిన తర్వాత వచ్చి నేను పాపం నేను అనుభవిస్తాను, దానికి మనకు అనుమతి ఇవ్వాలని చెప్పానంటే అప్పుడు అది చూస్తారు యమధర్మరాజు. ఎవరు అంటే ఫలాని గురువు దగ్గర ఈయన ఉపదేశం తీసుకున్నాడు, ఫలాని గురువు దగ్గర గురుపుత్రుడు, కాబట్టి ఆ గురు దర్శనం ఈయన కావాలి, ఆ గురు దగ్గర తీసుకుపోవాలని చెప్పిన ఉద్దేశంతో యమధర్మరాజు ఆ యమపట్లకి ఇచ్చి వారి ఆదురు ఈయనను ఫలానా గురు దగ్గర ఫలానా ఆశ్రమం ఉంది ఆయనకు ఆ గురు దగ్గర తీసుకపోయి ఆ గురు దర్శనం చేసుకొని ఆ గురుగారి దగ్గర ఒక 15 నిమిషాల తర్వాత తిరిగి మళ్ళీ ఇతని జీవుని మీరు వాపసు తీసుకురండి, అది మీ డ్యూటీ, మీ యొక్క కర్తవ్యం అని చెప్పని ఆ ఇద్దరు యమపట్లను ఇచ్చి ఈ షావుకారి ఆత్మని ఇచ్చి జీవాత్మని ఇచ్చి పంపిస్తారు. పంపించే వారి కాళ్ళే ఆదురు అదొక ఆదురు మహా తపశక్తి అంటే ఆశ్రమం కాబట్టి ఆదురు ఈ యొక్క ఆదురు సత్పురుషుడు కాబట్టి ఆయన గొప్ప శక్తివంతుడు కాబట్టి ఆదురు దాంట్లోకి వెళ్ళి ప్రేతాత్మలు కావచ్చు, అంటే చనిపోయిన తర్వాత మన సూక్ష్మం అయితే కాబట్టి సూక్ష్మ ఆత్మలు లోపలికి పోలేవు కాబట్టి మరి అప్పుడు యమపట్లు కూడా లోపలికి పోరు కాబట్టి పోయే అవకాశం లేదు. కాబట్టి అప్పుడు ఏమి యమపట్లు చెప్పినట్టు అయ్యా మేము లోపలికి రాలేము ఆ స్వామి దగ్గర, కాబట్టి నువ్వు ఈ యొక్క శిష్యుడు కాబట్టి నీకు అనుమతి ఉంది ఆ గురు దర్శనం పోవడానికి వస్తే నువ్వు పోయి మీ గురు యొక్క దర్శనం చేసుకొని ఆయన ఒక 15 నిమిషాలు అక్కడ ఉండి ఆయన మాటలు విని తిరిగి మళ్ళీ నువ్వు వాపసు రావాలా, నువ్వు వచ్చిన తర్వాత మేము తీసుకపోతే మేము బయట ఉంటామని చెప్పినప్పుడు యమపాటులు ఆ ఆశ్రమం బయట ఉండి ఈ యొక్క ఈ షావుకారి యొక్క శరీరమును జీవోన్యాలు ఆ గురి లోపలికి తీసుకపోతాడు. అప్పుడు ఈ శరీరంతో గురి దగ్గరకు గురి పాదాలు మొక్కి అది గురుదేవ మీరు చెప్పిన ప్రకారము నేను మీ దర్శనానికి వచ్చిన ఇది జరిగిన వాస్తవమే, నాకు యమలోపల కూడా ఈ విధంగా అడిగి కాబట్టి అని చెప్పానంటే అప్పుడు షావుకారిని అది ఆ యొక్క గురువు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ గురువు సత్సంగం మొదలు పెడతాడు. సత్సంగం చెప్తూ ఉంటాడు. మొత్తం చెప్పేవారికి ఏమవుతుంది అక్కడ అది ఈయన ఈ యమపట్లు ఏమలేదు ఆశ్రమం లోపలికి పోలేరు, ఈ షావుకారి లోపలికి వెళ్ళి బయటకు రావడం లేదు. ఇట్లా ఎప్పుడైతే ఈ యొక్క కాలాతీతం అయిపోతుంది మొత్తం. కాబట్టి యమధర్మరాజు వాళ్ళకు యమపట్లకు సమయం ఇచ్చాడు, 15 నిమిషాల సమయం లేదు, అర్ధగంట చూస్తారు, గంట చూస్తారు, అయినప్పటికీ కూడా షావుకారికి అది బయటకు రావడానికి అవకాశం లేదు. కాబట్టి మరి అది యమపట్ల కూడా లోపలికి పోలేరు. కాబట్టి అప్పుడు యమపట్లు ఈ షావుకారిని వదిలిపెట్టి వాళ్ళు యమలోకం పోలని పరిస్థితి వస్తుంది. కాబట్టి చూడండి అది ఆత్మీయ బంధువులారా, ఒక 2 గంటలు ఒక పవిత్రమైనటువంటి ఒక సాధువు యొక్క దర్శనం జరిగినప్పుడే ఆ షావుకారికి అది ఆ యొక్క సద్గురు దర్శనంతో మోక్షప్రాప్తి కలిగింది. కాబట్టి ఆ నామస్వరం లోపల అసలు ఈ యొక్క ధర్మ మార్గం లోపల అసలు ఈ సాధువుల యొక్క దర్శనం వలన నిజమైనటువంటి సాధువు నిజమైనటువంటి ఒక సత్సంగం ద్వారా సత్య జ్ఞానం ద్వారా మనం నడిచినప్పటికీ కూడా గురువాక్యం నడిచిన యొక్క సాధకుడు గురు చెప్పిన ప్రకారం అసలు నియమాలు పాటిస్తూ నియమనిష్టలు పాటిస్తూ అసలు మరి ఏ సాధకుడు అయితే అసలు మరి సన్మార్గం నడుస్తాడు ఆ యొక్క సాధకుడు అతను ఈ జన్మ లోపల మోక్షం పొందగలుగుతాడు. మరి గురు చెప్పిన ప్రకారం కూడా లోపల ఉన్నటువంటి ఒక అసలు మరి అనేక రకాల దృశ్యాలను కూడా అనేక రకాల స్థితులను కూడా అసలు అనేక రకాల సిద్ధులను కూడా అనేక రకాల శక్తులను కూడా అసలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ ప్రకారంగా మనం ధ్యానం చేస్తూ మరి సత్య జ్ఞానం తెలుసుకొని సద్భావన చేత సంస్కారవంతులపై
మన కుటుంబాన్ని పోషిస్తూ పని చేయండి. భార్య పిల్లల కోసం పోషణ కోసము పని చేయాలి. పని చేయదని చెప్పిన కానీ వృత్తిధర్మం చేయవలసిందే. ఎందుకని చెప్పినంటే పని చేయకపోతే కూడా అది నడవదు. కాబట్టి మనం ప్రపంచానికి వచ్చినమే కర్మ చేయడానికి. కాబట్టి వాళ్ళు సంసారంలో ఉండండి, సంసారం చేయండి, కానీ సంసారం మీలో ఉండకూడదు. సంసారం కోసం వాళ్ళు మనం ఏదో చేసి ఏమో చేసి మనం సంపాదించి అక్రమ సంపాదన చేసి మరి ఏదో అని చెప్పి అనుకుంటారు. దానివల్ల కూడా నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ బాధలన్నీ జరగకూడదు, ఆ కష్టాలు పడకూడదు అని చెప్పినంటే స్వధర్మంతో స్వ అనుభవంతో మరి నీకు తెలిసిన ప్రకారమే సత్యజ్ఞానమును తెలుసుకొని స్వ అనుభవంతో సాధించి సద్గురు కృపతోటి నామ ధ్యాన సాధన అభ్యాస యోగం ద్వారా మనము ఈ దేహంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం దర్శించడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ అనుగ్రహం కూడా పొందగలుగుతాము, దేవి దేవత అనుగ్రహం పొందగలుగుతాం. అనేక సిద్ధులను పొందగలుగుతాం. అష్టసిద్ధులు బయట ఎక్కడ లేవు, దశామ విద్యలు ఎక్కడ లేవు, బయట లేవు. ఆ దశామ విద్యలో కూడా తల్లియే. కాబట్టి ఆ తల్లి నవదుర్గ మాత. కాబట్టి మరి ఈ యొక్క ఆజ్ఞాచక్ర లోపల కూడా ఆ నవదుర్గ దర్శనం పొందకుండా నిజమైనటువంటి దర్శనం ఆ తల్లి అనుగ్రహం పొందాడుగా సాధకుడు. కాబట్టి అది తెలియకుండా ప్రాపంచికం లోపల ప్రాపంచిక విద్యలు సత్యం చెప్పనుకొని ప్రాపంచిక విద్యల భ్రాంతి లోపల పడి మీరు అమూల్యమైనటువంటి ఒక మానవ జన్మ వృధా చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రాపంచిక విద్యలు కోరికతో చేసినటువంటి విద్యలు, మనోభావ విద్యలు. కాబట్టి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, గురు, శక్తి, ఈ 5 పంచశక్తులు. కాబట్టి ఈ పంచశక్తుల కలయికనే నిజమైన యోగానికి ప్రతిరూపము. కాబట్టి జీవుడు, ఆత్మ, పరమాత్మ, సద్గురువు, శక్తి. కాబట్టి ఈ 5టికి మూలమే భక్తి, గురుభక్తి. కాబట్టి గురు చెప్పిన ప్రకారం నడవడం, గురు చెప్పిన ప్రకారం దినచర్య మెదలడం. కాబట్టి గురువు చెప్పిన ప్రకారమే మరి క్రమశిక్షణతోటి నిత్యం ప్రతినిత్యం కూడా మరి ధ్యాన సాధన చేయడమే శిష్యుని కర్తవ్యం. కాబట్టి మరి గురువు కూడా ఆ విధంగానే తన శిష్యునికి నిరంతరం కూడా ధ్యానంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, సాధనలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, మరి సంసారంలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి కూడా మరి శిష్యుడు యొక్క బాధలను కూడా నివృత్తి చేస్తూ శిష్యుడిని అంతరంగమందు కాకుండా బాహ్యంలో కూడా ఆర్థికంగా, శారీరక, మానసికంగా ముందు తీసుకపోవడమే గురు యొక్క ధర్మం. కాబట్టి మరి అటువంటి గురువులు కూడా ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి అటువంటి గురువు దగ్గరికి పోయి ఆ సత్యగురు దగ్గరికి పోయి కూడా ఆ సన్మార్గం నడుస్తూ ఆ సన్మార్గంలో ఉన్నటువంటి క్రియాయోగ సాధన తెలుసుకొని క్రియాయోగ యొక్క సాధన మార్గం తెలుసుకొని సాధించినప్పుడే నీకు ప్రతి విషయం లోపల తెస్తుంది. కాబట్టి మానసర్వం లోపల ఉంది, నా గంగాయముల సరస్సు లోపల ఉన్నాయి, అండపిన బ్రహ్మాండం లోపల ఉన్నాయి మొత్తం. కాబట్టి కోటి సూర్య ప్రకాశం లోపల ఉంది, వజ్రాల మండపంలో ఉన్నాయి మొత్తం. ఇవన్నీ అద్భుతమైనటువంటి మొత్తం ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్ని అటువంటి అద్భుతాలు మనకు ఆ తల్లి జగన్మాత మన లోపల పెట్టి పంపించింది. కాబట్టి మనలోని విషయం తెలుసుకోలేక, మనలో తత్వాలను చూడలేక మన భ్రమపాడి మనం బయట ఉన్నటువంటి ఒక విషయాలు మనము ప్రాధాయపడుతున్నాం, పాల్గొడుతున్నాం. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ప్రతి విషయం కూడా నిజమైన మార్గంలో ప్రయాణం చేసినప్పుడు, జీవుని ప్రయాణం చేసినప్పుడు, జీవయాత్ర చేసినప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి. దేవి దేవతలు ఉన్నారు, స్వర్గం నరకం ఉంది, అండం పిండం బ్రహ్మాండం ఉంది. కాబట్టి అన్ని లోకాలు 14 లోకాలు మనకు లోపల ఉన్నాయి. కాబట్టి మరి దాని ఆవల ఉన్నటువంటి 4 అంతస్తులు సూక్ష్మ అవస్థలు. కాబట్టి సూక్ష్మ శరీరంతో మనం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం మొదలు 18 అవస్థల ప్రక్రియ. అందుకే భౌతిక 18 భాగాలు రాశారు, 18 పురాలు రాసినారు. కాబట్టి 19వ వాడే చైతన్య శక్తి స్వరూపం. కాబట్టి ఆ చైతన్య శక్తి అనుగ్రహంతో ఆ చైతన్య యొక్క శక్తి యొక్క శక్తి ద్వారానే ఈ సృష్టి నడుస్తున్నది. కాబట్టి మరి యొక్క మాయా జగత్తు, మాయా ప్రపంచం. కాబట్టి మన మానవులం. కాబట్టి ఈ మానవ జన్మకి ఈ మాయను తెలుసుకొని మనసు యొక్క విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మానవ జన్మలోపనే మార్గం తెలుసుకొని, మరి ఆ మనసు నిలిపే మార్గం తెలుసుకొని, మనసు నిలుపుట మంత్రమేది నాకు వినజెప్పు గురుమూర్తి ఇట్టి ఉపాధి, మనసు నిలుపుట మంత్రమేది. ఆత్మబంధులారా, మనసు నిలిపేటువంటి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రమే మనసు రహస్యం. ఆ మంత్రము ద్వారానే మనసు నిలుస్తుంది. కాబట్టి ఆ మంత్రము సత్యగురు దగ్గర ఉంది. కాబట్టి ఆ సత్యగురు దగ్గర ఏ మంత్రం చేసినప్పటికీ కూడా అది ప్రాపంచికమవుతుంది. కాబట్టి
కాబట్టి ఏ మంత్రం చేస్తే మనసు నిలుస్తుందో బుక్కిడిస్థానంలో భూమధ్యం లోపల ఆ మంత్రం యొక్క రాశి తెలుసుకొని మనసును నిలిపినప్పుడే ధ్యానము ప్రారంభమవుతుంది. కాబట్టి ధ్యానం తెలుస్తుంది కాబట్టి ధ్యానం చేస్తేనే అది నీకు సాధన విషయం తెలుస్తుంది. సాధన చేస్తేనే మరి నీకు అభ్యాసం గురించి తెలుస్తుంది. కాబట్టి ఇది అభ్యాస యోగ సాధన. కాబట్టి ఈ అభ్యాస యోగ సాధన చేసిన వ్యక్తి కాదు ఆత్మ దర్శించుకునే అవకాశం, జ్యోతి దర్శనం, వెలుగు దర్శనం, శక్తి దర్శనం, సద్గురు దర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు అయితే అది ఈ యొక్క అది శ్వాస వెంట ప్రయాణం చేయలేవో, ఈ అంశ మార్గం తెలుసుకోలేవో అది అంతవరకు కూడా అది సాధన కొనసాగింపు జరగదు. నువ్వు స్వానుభవం పొందలేవు. కాబట్టి వృధా చేయకండి. కాబట్టి అది శ్వాస గురించి తెలుసుకోండి, స్వభావం తెలుసుకోండి. కాబట్టి స్వభావం లోపల ఉంది శక్తి. కాబట్టి ఆ శక్తిని తెలుసుకొని భక్తి ద్వారా గురు భక్తి ద్వారా అసలు తెలుసుకొని ఆ ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి గురు భక్తిని తెలుసుకొని ఆ ముక్తిని పొందడానికి కోసం కేవలం మానవ జన్మకే సాధ్యమవుతుంది. కాబట్టి మానవ జన్మ లోపలనే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి మానవ జన్మలో మార్గం తెలుసుకొని ఆ సన్మార్గం తెలుసుకొని ఆ సత్య మార్గం తెలుసుకొని సాధించి శోధించి ఆ యొక్క ఏ శక్తి ద్వారా అయితే సృష్టి నిర్మాణం జరిగిందో, ఏ శక్తి అయితే ఈ సృష్టికి మూలము, ఆ శక్తే తెలుసుకోవడమే మరి మానవ జన్మ యొక్క కర్తవ్యం. కాబట్టి మరి ఆ శక్తి గురించి తెలియాలని చెప్పానంటే మరి మనం ఒకటి ఏదైనా రాయాలనుకుంటే మనకు ముర్గం ఆయిల్. కాబట్టి మరి ఆకారం గురించి వస్తుంది. కాబట్టి ఆకారం తెలుసుకోవాలి, సాకారం తెలుసుకోవాలి, నిరాకారము, నిర్గుణము, చైతన్యం. కాబట్టి మనకు పంచశక్తులు. కాబట్టి ఆకారమే అమ్మ. కాబట్టి ఆ అమ్మనే ఆది పరాశక్తి. కాబట్టి ఆ అమ్మ రూపం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఆ అమ్మ మంత్రమే జపం చేయాలి. కాబట్టి ఆ మంత్ర జపం చేస్తూ ఆ తల్లిని తెలుసుకొని మరి ఆ యొక్క గురువు దర్శనం చేసుకోవాలంటే ఆ గురు మంత్రం చేయాలి. కాబట్టి ఆ గురువును దర్శించుకోవాలి. కాబట్టి ఇట్లాంటిగా మనము ఆ అభ్యాస యోగ సాధన చేసి మరి స్వానుభవం తెలుసుకొని స్వానుభవం లోపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి కాదు సత్యంగా తెలుసుకొని మరి జన్మయాంధ్యాలు ముక్తి పదం పొందాలని చెప్పని మనస వాచన కర్మన త్రికరణ శుద్ధి కాదు ప్రార్థిస్తూ మరి ఆ రకమైనటువంటి ఒక ధ్యాన మార్గంలోకి రావాలని చెప్పని. దానికి కేవలం ఏం లేదు, సంసారం చేయవచ్చు, బీడీలు చేస్తూ కూడా నామస్మరణ చేయవచ్చు, పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చు, ఉద్యోగం చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చు. ఇలా ఇది ఏదో అని కాదు, పని చేస్తూ కూడా అది మనమే నామ్ ఆత్మే కామ్ కర్తే రావు నామ చెప్తే రావు. కాబట్టి పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చు. ఆ నామస్మరణ ఏ నామస్మరణ చేయాలి, అది ఎలా చేయాలని చెప్పన్నదే గురు యొక్క రహస్యం. కాబట్టి ఆ రహస్యం తెలుసుకొని ఆ నామస్మరణ మార్గం తెలుసుకొని అది చేసినప్పుడు మరి ప్రతి ఒక్క సాధకుడు కూడా అది ఖచ్చితంగా మన లోపలాంటి మనకు స్థూల శరీరం ఉంది, స్థూల శరీరం నుంచి సూక్ష్మశరీరం లోపలికి పోవాలి, సూక్ష్మశరీరంలో ఉన్నటువంటి ఒక అనుభూతిని పొందాలి. కాబట్టి అలా సూక్ష్మశరీరంలో ఉన్నటువంటి అనుభూతి కారణ శరీరం లోపలికి వెళ్ళాలి, కారణ శరీరం నుంచి మహాకారణానికి వెళ్ళాలి, మహాకారణ శరీరం నుంచి అది దురావస్థకి వెళ్ళిపోవాలి. ఇట్లా ఈ విధంగా చెప్పనేటి ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఉంది. కాబట్టి మరి అవి జరగకుండా ఇది కాకుండా నేను ఆత్మస్థితి పొందిన, నాకు ఆత్మదర్శనమైంది, నేను ప్రకాశం చూసిన, నా వెలుగు చూసిన అంటే ఇదంతా కూడా సప్లవృత్తాంతరం. కాబట్టి అవన్నీ బూటకం, అంత నాటకం. కాబట్టి ఆ బూటకం నాటకాలు నమ్మకుండా స్వానుభవంతో స్వయంగా నీ కంటితో నువ్వు చూసి నువ్వు అభ్యాసం చేసి నీ ఎరకతోటి జాగ్రత్త అవస్థలో ఉండి నువ్వు అన్నీ తెలుసుకొని అన్నీ చూస్తూ అది చేయడమే అసలు యొక్క సాధక లక్షణం. కాబట్టి మరి ఆ రకమైనటువంటి ధ్యానం చేయడానికి కోసం ప్రయత్నం చేయండి. మరి ఇంకా మీకు సంశయం ఉంటే కూడా ఆ రహస్యం కావాలని చెప్పనుకుంటే కూడా మీరు అభ్యాస యోగులైనప్పటికీ కూడా అనేక రహస్యాలు ఉన్నాయి లోపల. కాబట్టి మరి ఆ రహస్యాలు కూడా మనం చెప్పగలుగుతాము. మరి ఆ రహస్యాలు విప్పాలుగుతాం. కాబట్టి మరి ఎన్ని చెప్పినప్పటికీ కూడా అసలు మరి అనేకం ఉన్నాయి. కాబట్టి అసలు మరి ఇదే ఇంతే అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది అమోఘమైనది. మొత్తం కొన్ని లక్షల పుస్తక గ్రంథాలు రాసినప్పుడు కూడా ఆత్మజ్ఞానం ఒడిచేది కాదు. తరుగు వెరుగు లేదు, గురు తరుగు మరుగై ఉన్నది రా అన్నారు మొత్తం. కాబట్టి దీనికి తరుగు అనేది గింతే అనేది లేదు. మొత్తం సముద్రంలో అసలు ఉన్నటువంటి ఆ నీటిని కూడా అది ఒక ఛాయ్గా చేసి కూడా పెన్నుగా చేసి కూడా రాస్తే కూడా అది ఆత్మజ్ఞానం ఒడిచేది కాదు, అది తరిగేది కాదు. కాబట్టి అనంతమైనటువంటిది. కాబట్టి అనంతమైన శక్తివంతమైన ఉన్నటువంటి అనంతమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం అది మరి దాన్ని వర్ణన చేయడం కూడా సాధ్యం కానప్పుడు మరి ఎంత చెప్పినప్పుడు కూడా తక్కువే. కాబట్టి అట్లా కాకుండా అది దీనికి ఒకటే మార్గము, గురువు చెప్పిన ప్రకారము నియమానుసారంగా నిత్యానిత్య వస్తువ్యాసన చేస్తూ
ప్రతినిత్యం కూడా తను తాను తెలుసుకుంటూ అసలు మరి తను తత్వ మార్గములు సన్మార్గములు ఈ ప్రపంచంలో జీవన బ్రతుకుతూ సంసారం కొనసాగిస్తూ మరి రాత్రుల యందు కేవలం ఒక 3 నుంచి 6 గంటల వరకు నిద్రని కేటాయిస్తే చాలు. దినములో కూడా నామస్మరణ చేస్తే చాలు. ఈ శోభం కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం కాబట్టి ఈ బ్రహ్మముహూర్తం లోపల 3 గంటలు కేటాయిస్తే చాలు కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఇంతవరకు అయితే చెప్పినట్టు సత్సంగంలో మీరు స్వ అనుభవంతో ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. సత్సంగంలో చెప్పిన విషయాలను యోచన చేయండి, ఆత్మనాత్మ విచారం చేయండి. వాస్తవం విషయం మీకే తెలుస్తుంది కాబట్టి మరి దాన్ని తెలుసుకొని దానికి అనుబంధంగా అసలు మరి మంచి సద్గురులను వెతికి వారు చెప్పే ప్రకారం అసలు ధ్యానం జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా చేసి మరి ఈ అమూల్యమైన మానవ జన్మను కూడా సార్థకం చేసుకోమని చెప్పని మరి కోరుతున్నాము. అదేవిధంగా అసలు వాస్తవంగా అసలు ప్రాపంచికంలో అసలు ఏదైతే అసలు భగవంతుడు అనేది భావన ఉంచుడు అది మన లోపలనే ఉంది కాబట్టి అందరిలో ఉన్నది ఒకే జ్యోతి, అందరిలో ఉన్నది ఒకే శక్తి. ప్రతి మానవుడు భగవత్ స్వరూపుడే, ప్రతి మానవుడు కూడా అసలు భగవంతుడి ప్రతిరూపమే కాబట్టి అందరిలో ఉన్నది వెలుగు ఒకటే. ఆ వెలుగే ఆ పరమాత్మ, ఆ వెలుగే ఆ సద్గురుమూర్తి, ఆ వెలుగే అసలు ఆత్మ జ్యోతి, ఆ వెలుగే అసలు ఆ యొక్క దుర్గామాత. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేకుండా, ఆ మాయ యొక్క కృప లేకుండా, మాయ అనుగ్రహం లేకుండా అసలు మరి ఎవరు కూడా మహాత్ములు కాలేరు. కాబట్టి నువ్వు మహాత్ముడు కావాలనుకున్నా, సాధువు కావాలనుకున్నా, సన్యాసి కావాలనుకున్నా కాబట్టి ఆ మాయాతత్వ రహస్యం తెలుసుకొనేడమే మానవుని యొక్క కర్తవ్యం. కాబట్టి ఆ మాయాతత్వ రహస్యం తెలుసుకొని ఆ మాయను లోబడకుండా మాయను తెలుసుకొని ప్రతి మాయ చేత అసలు తెలుసుకొని ఆ మనసు ద్వారా అసలు నామస్మరణ చేస్తూ ఆ మనసు ద్వారానే జీవునికి నేర్పుతూ కాబట్టి అసలు ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బౌదుర్లభంబిది, ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బౌదుర్లభంబిది, గురు కటాక్షం వలన స్థిరమైన పరమ పదవి నేర్పవలె జీవాత్మకి పుడన్నా, నెరి పెరిగి తిరిగితే మరవకను జపించుచుండన్నా, ఆ జపము నెరిగిన వాడ నిర్మల బ్రహ్మ జ్ఞానన్నా, జ్ఞానైన పిదపను సారెకొను జప స్నానమేలన్నా, స్నానంబు చేసిన పుడమిలో నా జన్మ లేదన్నా, నారదాది మహామునులు తరచి బుధుల చెగనిరి మంత్రము మర్మ మెరిగు నిమిషమైనను మరవకుండను స్మరణ చేసిరి, తారకము సూటెరగవలెనన్నా, సద్గురుని కృపచే తారతమ్యము తరజగనుమన్నా, మరపతరపనకుండా జాగ్రత్త నిరతముగా స్వప్నాశుషిప్తిలో హరమరులు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివెటి, తారకము సూటెరగవలెనన్నా, సద్గురుని కృపచే తారతమ్యము తరజగనుమన్నా. ఆత్మీయ బంధువులారా, మనం నడిచినటువంటి తారకం ఇదే ప్రణవ తారకం, ప్రణవశక్తి, ప్రణవస్వరూపం, ప్రణవ శబ్దం, అదే శ్వాస, అదే అంశ. కాబట్టి ఈ శ్వాస అనుసంధాన క్రియనే ఆత్మ సంయోగ మార్గం. కాబట్టి ఈ శ్వాస యొక్క రహస్యం తెలుసుకొని సాధన చేసి మరి ముక్తి పదవిని పొందాలని చెప్పని కోరుచున్నాను. ఆ భగవంతుడి, ఆ తల్లి దుర్గామాత ఆశీస్సులు కూడా మీ అందరికీ కూడా ఉండాలని చెప్పని కోరుచు. జై గురుదేవ్.